నమస్తే మేడం. క్లాస్‌కు స్వాగతం మీకు. క్లాస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లలిత గారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నిన్న జూమ్ క్లాస్లో ఎంటర్ అయ్యి అసలు స్వాధ్యాయం యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పారు. ఇంత రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ఆసక్తిగా ఇంకా ఉత్సాహంగా ఉంటుంది కదా. ఎనీహౌ అండి, నాకు ఈ బుక్ని మళ్ళీ చదివే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. పత్రిసర్ దంపతులకి, ఈ మహా అవతార్ టీం యూనిట్ మొత్తానికి, మన చెప్తున్నది ఆసక్తిగా వింటూ మరింతగా మనల్ని ఉన్నతుల్ని వింటున్న ప్రతి ఒక్కరికినండి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామండి. ఇది జోనాథన్ లివింగ్స్టన్ సీగల్, రిచర్డ్ బాక్ అని ఆయన రాశారు. ఒకసారి చక్కగా మొన్న తెలియచేశారు ఈ బుక్ వెనకమాల ఉన్న స్టోరీ అంతా. డాక్టర్ మహేంద్ర వర్మ గారు ఈ బుక్ ని రాశారు. ఇది 3 times ఆటో రేటింగ్ తో రాయబడిన పుస్తకం అటండి. దట్టు ఈ సీగల్స్ అనేవి మన దేశం పక్షులు కాదు, ఇవి భారతదేశానికి సంబంధించినవి కాదు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్వి. సో అవి నైట్ ఎగరలేవు, చూడలేవు గుడ్లు గుబులాగా. అవి అందుకని పగలు హంటింగ్ చేసుకొని నైట్ ఆ తీరంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అలాంటివి ఎక్కువ ఎత్తుకి కూడా ఎగరలేవు, ఈగల్లాగా అనమాట, డేగలాగా. కానీ ఈ సీగలు ఏం చేస్తుందండి, ఒక ప్రపంచానికి ఒక సత్యాన్ని చెప్పింది. ఈ మనము తలుచుకుంటే అసాధ్యం అనేది లేదు. మరి అన్నిటికీ అతీతంగా ఉన్నాయి కదండి పక్షులు. వాటికి రెక్కలు చిన్నవి, ఆ దట్టు పెద్దగా ఎగరలేవు, ఆ దట్టు నైట్ అంత చీకట్లో అవి అస్సలు ఎగరలేవు, చూడలేవు కూడాను. అంటే చూడలేవు అంటే ఆ ఫ్లైట్ కండి, దట్స్ ఆల్ అనమాట. సో అట్లాంటిది మరి ఎన్ని వేల కిలోమీటర్ల పైకో ఎగిరి తాను పల్టీలు కొడుతూ కింద పడుతూ, ఫస్ట్ అధ్యాయం అదే కదా, సముద్రంలో పడుతూ లెగుస్తూ చివరికి సాధిస్తుంది. బట్ మాస్టర్స్, మరి ఒక మనిషి నన్ను కూడా అనేవాళ్ళండి, పళ్ళున్న చెట్టుకే మేడం రాళ్ళు పడతాయి, లెక్క చేయొద్దు అనేవాళ్ళు. సో అభివృద్ధి చెందిన వాళ్ళకి వెనకమాల లాగే వాళ్ళు ఉంటారని ఈ కథలో కూడా వాళ్ళ సంఘం అంటూ, కట్టుబాట్లు అంటూ, ఒక వృద్ధ సీగలు ఏం చేస్తుందంటే బహిష్కరించేస్తుంది కదా. అప్పుడు తను ఒక కొండ ప్రదేశంలో వెళ్ళి అక్కడ కూడా తనేం మానలేదండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఈ స్టోరీ మాస్టర్స్ మన భౌతిక జీవితము అండ్ ఆల్సో స్పిరిచువల్ లైఫ్ రెండింటినీ అన్వయించుకునే కదండి. ఎవర్ గ్రీన్ స్టోరీ, చిన్న పుస్తకమైన చాలా సున్నితంగా, చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని మనలో తట్టిలేపుతున్నదండి ఇది. సో అందుకే ఇప్పుడు చాలా మంది చదివారని కూడా నిన్న చెప్పారు. యాక్చువల్లీ నేనైతే వినలేదు మాస్టర్స్, ఆల్రెడీ ఆడియోస్ చేశాను. లలిత గారు ఈ బుక్ అనేటప్పటికి ఈ బుక్ తెప్పించుకొని మళ్ళీ ఆడియోస్ చేసి గూగుల్ డ్రైవ్ చేసి మళ్ళీ నాకు ఈ పుస్తకం చాలా నచ్చిందండి. అప్పుడు చదివాను, పడితే నాకు అప్పుడు కొంత అర్థమైంది. బట్ ఇప్పుడు రిపీటెడ్ గా చదువుతుంటే ఇంకా వేరియేషన్ తెలుస్తుందండి. సో పత్రిసర్ని మనందరం ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉండాలి. ఎందుకంటే ఒక బుక్ అనేదండి ఎంతో మందిని, ఆయన్ని యూ ఫర్ ఎవర్ మార్చింది. అట్లా ఎవరో ఒకరిని ఏదో ఒకటి మార్చేస్తూ ఉంటుంది. పుస్తకపు ఆడియోస్ చేస్తున్నా కూడా రండి, ఇట్లా స్వాధ్యాయం చేస్తున్నా కూడా, ఒక పుస్తకం చదువుతున్నా కూడా మన లోపల చాలా ఆరోగ్యం కూడా చేకూరుతుందండి. ఎందుకంటే ఆ మాస్టర్ యొక్క ఎనర్జీతో బుక్ రాయబడుతూ ఉంటుంది. ఆ మాస్టర్ ఎనర్జీ ఆ ప్రతి వర్డ్ లో నిమిడీకృతమై ఉంటుంది. బుక్ రాసే వాళ్ళు ఏమి నార్మల్ పీపుల్ ఏం రాయరండి ఇలాంటి బుక్స్, వాళ్ళు ఒక గొప్ప ఎనర్జీ మాస్టర్స్ రాస్తారు. సో అంత ఎనర్జీ మనం తీసుకుంటాము. ఎక్కడ సత్సంగం జరుగుతుందో, ఇది సత్సంగంలో స్వాధ్యాయం, మనందరం చర్చించుకుంటూ పంచుకుంటూ ఉన్న జ్ఞాన పరంపర ఇది. అంటే ఇప్పుడు ఇక్కడండి మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, బట్ జరిగేది మాత్రం ఈ రోజు కోసం
మనకన్నా కూడా జ్ఞానం అంటే అత్యంత ప్రీతి అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడూ రెడీగా ఉన్నారండి. ఎప్పుడు వింటామా ఇది? మరి వేరియేషన్ లో ఇది మనం అర్థం చేసుకునే తీరులో ఎలా పంచుకుంటామో వాళ్ళు ఆసక్తిగా వినటానికి ఎప్పుడూ రెడీ అయిపోయారు. సో మాస్టర్స్, కంటికి కనపడని విషయం మానవుడు తెలుసుకోగలిగితే మానవుడు తొందరగా మాధవుడైపోతాడండి. కంటికి కనబడని విషయాన్ని తెలుసుకోలేక నిజాన్ని కూడా నమ్మలేకపోతున్నాడు, అబద్ధాన్ని నమ్మేస్తున్నాడు. ఇదేంటంటే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుందండి, స్థాయిలను బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇలాగ చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, వాళ్ళు అంత గొప్ప అనటానికి ఇక్కడ అసలు ఏ ప్రోగ్రెస్ షీట్ లేదు మాస్టర్. ఎందుకంటే ఎవరి స్థితి, ఎవరి స్థాయిలో, ఎవరి జ్ఞానం వాళ్ళకి గొప్పే. ఒక వడ్రంగా అతని కన్నా మనం గొప్పవాళ్ళమండి. మనం చేయగలమా అదే? అసలు ఒక చెప్పులు కుట్టే అతని పని మనం చేయగలమా అండి? అతను మన పని చెయ్యగలడు చేయాలనుకుంటే. వడ్రంగా అతను కూడా మన పని చేయగలడు చేయాలనుకుంటే. బట్ కెన్ వి అండి? నిజంగా మనం చేయగలమా? చెయ్యలేము మాస్టర్. అన్నది పొరపాటు అని చెప్పటమే ఈ బుక్ అండి. వాళ్ళు ఎలాగో నువ్వు అనుకున్నది చేస్తారో నువ్వు కూడా ఏదైనా చెయ్యగలవు. అసలు ఈ సృష్టిలో అసాధ్యమే లేదు అని తెలియజేస్తున్నారండి. మరి ఇంకా అక్కడ వెలివేయబడి ఆయన 2 తారలని పక్షులతో తాను అట్లా ఎగురుతూ అలాగా తను ఇంకా అలానే సాధన చేస్తున్న నేపథ్యంలో సెకండ్ పార్ట్ కూడా ఆటో రైటింగ్. ఆటో రైటింగ్ అంటే తెలుసు కదండి, ఆ ధ్యానంలో ఉంటారు. ఒక పేపర్ మీద పెన్ ఇలా పెడితే చాలు మాస్టర్స్, వాళ్ళకి తెలియదు, ఆ పెన్ను రాసుకుంటూ వెళ్ళిపోతుంది. మేము ఆటో రైటింగ్ మాకు ఒకళ్ళు నేర్పించారండి. అది ఎలా అంటే మనకి స్ఫురించింది రాయటం అనమాట. అది రైట్ అనుకోండి మాస్టర్స్, లైన్ గా వచ్చేది. రాంగ్ అనుకోండి మనకి తెలియకుండా కళ్ళు మూసుకొని రాసిన కదా ఒక గీత మీద నుండి వెళ్ళిపోయేది అనమాట. బట్ అస్సలు న్యాచురల్ ఆటో రైటింగ్ మాత్రం మనం జస్ట్ అట్లా పట్టుకుంటే అట్లా కళ్ళు మూసుకుంటే అదే వెళ్ళిపోతుంది అనమాట. అట్లా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. సో మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదామంటారా? జోనాథన్ లివింగ్స్టన్ సీగల్. సో అండి, ఓ ఇదే స్వర్గం అన్నమాట. ఉన్న పళంగా ఇక్కడికి ఎగిరి వస్తే దీనిని స్వర్గం అని పోల్చడం చాలా కష్టపడాలి సుమా. తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అనుకున్నాడు జోనాథన్. నేల నుంచి మబ్బుల పైకెగసి ఆ దివ్యమైన పక్షులతో పాటు ఎగురుతున్నాడు జోనాథన్. తన దేహం కూడా వారి దేహంలాగా ప్రకాశిస్తూ కొత్త యవ్వనాన్ని పొందటాన్ని గమనించాడు. తన దేహం ఒక సాధారణ సీగల్ దేహంలాగే ఉన్నప్పటికీ ఇదివరకటి పాత దేహానికంటే సులువుగా తేలిగ్గా ఎగురుతోంది. ఎటువంటి శ్రమ లేకుండా భూమి మీద ఎగిరిన దానికన్నా రెండింతల వేగంతో ఇక్కడ ఎలా ఎగరగలుగుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. సో మాస్టర్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ధ్యానానికి వస్తామండి. వచ్చినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కూర్చోవడము ఇది అర్థం కాదు, ఏవేవో కనిపిస్తాయి, నిజమో కాదో తెలీదు, పైకి చెప్పాలో లేదో తెలియదు. ఇట్లా మనం ఎలా సతమతం అవుతామో సీగలు కూడా అలానే అయ్యి ఒక ఉన్నత స్థితికి వచ్చినాక మాస్టర్స్ మనకి ఎప్పుడు ఏది వెనక్కి తిరిగి చూసుకోము, మనకి ఏదైనా సులువైపోతుంది అన్నప్పుడు. సో తన రెక్కలు కూడా ధవళ కాంతులను వెదజల్లుతూ వెండి తీగల్లా మెలమెల్లాడుతూ మెరుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ రెక్కలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం నేర్చుకుంటున్నాడు. ఒక భౌతిక జీవితం తీసుకున్నాం అనుకోండి, ఒక ఉద్యోగం అనుకోండి మాస్టర్స్, మనం కూర్చున్నప్పుడు ఫస్ట్ రోజు నుండి తర్వాత నెలలు సంవత్సరాలైనాక నైపుణ్యం సాధిస్తాము భౌతిక జీవితంలో. ధ్యానంలోకి వచ్చేసినాక ఒక 40 రోజులు మండల ధ్యానం తర్వాత మన ఆరాలో మార్పు వచ్చేస్తుందండి, మన మాటలో మార్పు వస్తుంది, మన థింకింగ్ లో మార్పు వస్తుంది, మనం కనే కళల్లో కూడా మార్పు వస్తుంది. అట్లానే జోనాథన్కి కూడా తాను శారీరకంగా కూడా మార్పు వస్తుంది. మనకి అంతే కదండి, అంతకు ముందు స్కిన్ డిసీజెస్ లేకపోతే సంథింగ్ తో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఎన్నో మటుమయమైపోయి అప్పటి మన ఫేసులకి ఇప్పటి మన ఫేసుల్లో గ్లోలో చేంజ్ వస్తుంది.
యాక్చువల్లీ మనకి బ్యూటీ పార్లర్ పని ఉండదండి. ఎందుకంటే మాస్టర్స్ ఆ సాధన అంత గొప్పది. మన ఫేస్ లో ఒక గ్లో ఎందుకు వస్తుందంటే మనం సాధన చేస్తూ జ్ఞానం అందుకుంటూ అందిస్తూ ధ్యాన ప్రచారం చేసినప్పుడు మన ఆర పెరిగిపోతుందండి. ఆర పెరిగిపోవటం వల్ల దానిలో కొన్ని రంగులు ఇలాగ వెదజల్లుతూ ఉంటూ ఉంటాయి. మనం కనుక ఒక్క నిమిషము కోపం వచ్చిందంటే డౌన్ అయిపోతుందండి ఆర. ఒక ద్వేషం వచ్చిందంటే డౌన్ అయిపోతుంది. అంటే ఆరా స్టాండర్డ్ కాదు మాస్టర్. అది దేని మీద ఆధారపడుతుంది అంటే మన ఆలోచన, మన భావనా క్షేత్రం మీద. అందుకే పత్రి గారు నో కామెంట్, నో జడ్జ్మెంట్, కూల్ బేబీ కూల్ అంటారనమాట. కూల్ గా హ్యాపీగా ఉండాలండి. ఏం పట్టించుకోకూడదు. అబ్బా మీరు చెప్పటం తేలికేనండి, అది అక్కడి నుండి వచ్చిన వాళ్ళమేనండి. అలానే ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కోపం ఉంది, ఎవరెవరినంటే పీకులాడటం కూడా ఉంది. అవన్నిటి నుండి ఇప్పుడు ఒక అతీత స్థితికి వచ్చినాక మన ఆర డెవలప్ అయిపోతుందండి. ఒక దేహం నుండి మన లోపల ఉన్న అన్ని దేహాలు, ఆ మహాకారణ దేహం వరకు కూడా మనము వెళ్ళిపోవాలి. అప్పుడు మన ఆర ఈ స్టెబిలిటీ అంటే మాత్రం అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. అలానే ఈ సీగల్ కూడా తాను అంటే ఇటు మెడిటేషన్ అవ్వచ్చు, అటు భౌతికం కావచ్చు, తన ప్రాక్టీస్ వల్ల తనంత నైపుణ్యంగా తనలో ఒక ఆత్మవిశ్వాసం వచ్చేటప్పటికి ఎంత హుషారు వస్తుందండి. ఆ హుషారే ఆరోగ్యం మాస్టర్స్. సో గంటకు 250 మైళ్ళ వేగాన్ని చేరుకున్న తాను మరొక కొత్త రికార్డు నెలకొల్పబోతున్నానని అనుకున్నాడు. కానీ ఆ వెంటనే 273 మైళ్ళ వేగాన్ని చేరాడు. ఇక ఇంతకు మించి వేగాన్ని అందుకోవటం అసాధ్యం అని అనుకునే లోపే అతని ఆలోచనని నిరుత్సాహపరుస్తూ తన శరీరం మరింత వేగం సాధించేది. ఈ కొత్త దేహం అందుకోగల గరిష్ట వేగ పరిమితి అంటూ ఒకటి ఉండాలి. ఇప్పటికే తన పాత రికార్డులను అధిగమించి చాలా వేగంగా ఎగరగలుగుతున్నాడు. చూడబోతే స్వర్గంలో ఈ వేగాన్ని హద్దంటూ ఏది ఉన్నట్టు లేదే అని తనలో తాను అనుకున్నాడు. సో ఇది మన సూక్ష్మ శరీరానికి రిలేటివ్ చేసుకోవచ్చండి. గాలి రీతి విశ్వమందు దివుల భూల మంది తిరుగగలవు, నీవు లేని చోటు నిక్కంబుగా లేదు. కాళికాంబ హంస కాళికాంబ అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అంటే మన శరీరం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన శరీరం లోపల ఉన్న అస్సలు మనమనే ఆ సూక్ష్మ శరీరము లోకాలు చుట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చి మళ్ళీ మన శరీరంలోకి వెళ్ళిపోగలదు అని బ్రహ్మం గారు చెప్తున్నారు. అదే ఇక్కడ సీగల్ దగ్గర మనము ఇది రిలేటివ్ చేసుకోవచ్చు కదండి. మేఘాలను చీల్చుకుంటూ పైకి ఎగురుతున్న జోధన్కు తన వెన్నంటే వస్తున్న 2 దివ్యమైన పక్షులు క్షేమంగా చేరుకో అని శుభాకాంక్షలు చెప్పి ఉన్నట్లుండి గాలిలో అదృశ్యమైపోయాయి. జోనాథన్ ఇప్పుడు ఒక సముద్ర తీరంపై ఎగురుతున్నాడు. కింద బండరాళ్ళ మీద కేవలం 1-2 సీగల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. తూర్పు దిక్కున భూమాకాశాలు కలిసే ప్రాంతం వద్ద మరికొన్ని పక్షులు ఎగురుతూ వెళుతున్నాయి. అన్ని కొత్త కొత్త దృశ్యాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త సందేశాలు, అంత కొత్తగా ఉంది జోధన్కి. అంతే కదండి. మనము సూక్ష్మ లోకంతో లోకాలు తిరుగుతున్నప్పుడు ఒక లోకం అంతా అందమైన తోటలు ఉంటాయండి. ఒక లోకం అంతా మనం ఇక్కడ తినేసేస్తాం చూడండి, పశు పక్షులు అవన్నీ మనల్ని ఇంజన్ భయపెట్టేస్తాయి అంట. అలానే ఒక లోకం అంతా కూడా సంగీత కళాకారులు నిండి ఉంటారు. ఒక లోకం అంతా కూడా నృత్య కళాకారులతో ఉంటారు. ఇట్లా పై లోకాలన్నీ అండి ఒక్కొక్క లోకం ఒక్కొక్క స్పెషల్. అది ఆత్మాయనం బుక్ చదివితే తెలుస్తుంది మాస్టర్స్. ఒక్కొక్క లోకం ఒక్కొక్కగా. అయితే 2012 నుండి ఫెమినైన్ అంటే ఒక స్త్రీ లోకం అండి. ఆ స్త్రీ లోకం నుండి ఎనర్జీస్ భూమి మీద ఫెమినైన్ ఎనర్జీస్ గా రాబట్టి మహిళా ధ్యాన మహాచక్రం అని పత్రి సార్ అప్పటి నుండి పెట్టారు. నెక్స్ట్ మాస్టర్స్ ఇప్పుడు చూడండి మహిళా చైతన్యం ఎంత గొప్పగా విస్తరిస్తున్నదో. ఏ రంగంలో లేరండి. ట్రైన్స్ దగ్గర నుండి, ఫ్లైట్ దగ్గర నుండి, స్టీమర్స్ దగ్గర నుండి
ఎయిర్ ఫోర్స్ అండ్ ఆల్సో సైనికుల దగ్గర నుండి అసలు స్త్రీ మూర్తి భవించని అంశమే లేదు మాస్టర్స్. సో 2012 నుండి ఆ ఫెమినైన్ ఎనర్జీస్ విపరీతంగా భూమండలాన్ని ఇది. అట్లానే ఈ సీగలు కూడా మనం వెళ్తాస్ ఈ సూక్ష్మ శరీరంతో లోకాలు చూస్తే ఎలా ఆశ్చర్యపడుతూ ఉంటామో, సీగలు కూడా వీళ్ళందరితో తాను ఎత్తులు ఎగురుతున్న కొద్దీ కొన్ని పక్షులు ఒక రేంజ్ లో ఎగురుతూ, ఇంకొకటి మరి డేగ ఉందండి, ఆ డేగకి మించి వేగంగా అత్యంత ఎత్తులో ఇంకేం వెళ్ళవు. అలా కొన్ని కూడా తను అనుభవిస్తున్నదంటే భౌతిక జీవితంలో కూడా ఒక్కొక్క స్టెప్ తో మనం ఒక దుఃఖం వచ్చింది మాస్టర్, అది ఎలాగా పోగొట్టుకోవాలి తెలియక ఇంట్లో సామాన్లన్నీ ఇసిరి కొడుతూ ఉంటారు ఆ కోపము దుఃఖము ఆవేశాల్లో. అట్లాగా తర్వాత ఏం చేస్తారండి, ఇంకా పరాకాష్ఠకు వచ్చింది అనుకోండి, ఇంకా మనుషుల్ని గిచ్చటం కొట్టటంలోకి వెళ్ళిపోతారు. అలాంటి డెవలప్ అది ఒక రకమైతే, ఇక్కడ ఈ సీగల్ డెవలప్మెంట్ ఒక రకమైతే, మెడిటేషన్ పరంగా చూస్తే అభివృద్ధిగా మనం పొందుతాము, కాదంటారా? సో మాస్టర్స్, మరెందుకు ఒకరిద్దరి కంటే ఎక్కువ కనబడటం లేదు? స్వర్గంలో ఎవ్వరూ నిద్ర అలసటలు ఎరుగరు కదా, మరి నేను ఎందుకు అలసిపోతున్నాను? అవును, ఈ విషయాలని నాకు ఎలా తెలుసబ్బా? భూమి మీద ఉన్నప్పుడు అనుకునేవారం అనుకుంటా అని తనలో తాను అనుకుంటున్నాడు. భూమి మీద అతను చాలా నేర్చుకుని ఉండవచ్చు, కానీ ఆ విషయాలన్నీ క్రమంగా తెరమరుగైపోతున్నాయి. ఆహారం కోసం కొట్టుకోవటాలు, సంఘ బహిష్కరణకు గురి కావటం అంతా లీలగా మాత్రమే గుర్తొస్తున్నది. సో మనం కూడా మెడిటేషన్ లోకి వచ్చినాక అంతకు ముందు మనల్ని తిట్టి హింసించి బాధించి వేధించి చాలా మర్చిపోయామండి. ఎవరన్నా గుర్తు చేస్తే అవునా అప్పుడు జరిగిందా అలాగా అంటే నా సందర్భాలు మనకు వస్తున్నాయి కదా. అంతలో ఓ డజన్ సీగల్ సముద్రం తీరం నుంచి బయలుదేరి అతనికి ఎదురొచ్చాడు. ఎవరూ ఒక్క మాట మాట్లాడలేదు. అయితే అంతా తనకు స్వాగతం పలుకుతున్నారని మాత్రం అర్థమవుతుంది. అంటే నేను చేరవలసిన చోటుకే చేరానన్నమాట అనుకున్నాడు జోనాథన్. స్వస్థలానికి చేరిన జోనాథన్ తన జీవితంలో ఈ రోజు ఒక పర్వదినంగా మిగిలిపోతుంది. రెక్కలను నిదానంగా ఆడిస్తూ వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ నెమ్మదిగా ఇసుకపై వాలాడు. అతడితో పాటు మిగతా వారు క్రిందికి దిగారు. కానీ ఒక్క ఈకను కూడా కదల్చకుండా వారు దిగిన పద్ధతే చాలా విచిత్రంగా ఉంది. గాలిలో సున్నితంగా తేలుతూ తెలియని కొత్త పద్ధతిలో చాచిన రెక్కల ఈకలను కొద్దిగా మెలితిప్పి నేలకు కొన్ని అంగుళాల ఎత్తులో వలయంగా తిరుగుతూ వేగం పూర్తిగా ఆగిపోయే సమయానికి పాదాలు చాచి నేలపై నిలబడ్డారు. వాలడంలో వారు ప్రదర్శించిన ఒడుపును చూసి జోనాథన్ ఆశ్చర్యపోయాడు. మరి మనం భూమాతతో కనెక్ట్ అయ్యి, హనుమంతుడితో కనెక్ట్ అయ్యి, అలానే అనస్తాషియాతో కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్తున్న జ్ఞానం మనం కూడా అలానే ఆశ్చర్యపోతున్నాం కదండి. అలా తను కూడా అనమాట. కానీ ప్రస్తుతం తాను బాగా అలసిపోయి ఉన్నాడు, లేకపోతే ఆ విద్యను వెంటనే సాధన చేసి ఉండేవాడే. జోనాథన్ ఏదో మత్తు లోకి జారుకున్నాడు, అంటే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనమండి అట్లా తలవాలిపోయిన ఉంటుంది, అసలు ఓకే చెప్పేస్తారు, గంట అంటారు, అసలు నిద్రపోయేమో ధ్యానం చేసామో కూడా మనకి తెలియదు. అలాంటి స్థితికి వెళ్ళిపోవటం కూడా అది కూడా ధ్యాన స్థితేనండి. అదొక మధురమైన అనుభూతి. తర్వాత అండి, కేవలం ఆహారం కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ జీవితపు విలువల్ని ఆనందాన్ని ఏమాత్రము ఆస్వాదించలేని తమ పూర్వ జాతి వారి గురించి తాను తిరిగిన ఆ ప్రాంత ప్రదేశాల తారకు గత స్మృతులేవి చాలా వరకు గుర్తుకు రాలేదు. మనం భౌతిక జీవితం మాస్టర్స్ ఇది అంతే కదండి, వండుకోవటం తినటం పడుకోవటం లేవటం ఇంతే కదండి. ఆ పొట్ట కోసం సంపాదించుకోవటం, లేదా లగ్జూరియస్ లైఫ్ కోసము వేరే వాళ్ళకి ప్రదర్శించటం కోసమే పోరాడుతోంది భౌతిక జీవితం. అలాంటి ఆ భౌతిక జీవితము మనం కూడా ఒకప్పుడు అండి ప్రదర్శన చేసిన వాళ్ళమే, మరి నలుగురు కోసం బ్రతికిన వాళ్ళమే. బట్ ఇప్పుడండి నలుగురిని జ్ఞానవంతుల్ని చేయటం కోసం బ్రతుకుతున్న వాళ్ళం. ఆ వేరియేషన్ చూడండి మాస్టర్స్, ఎంత గొప్పగా ఉందో ఈ బుక్ లో. సో అండి, ఒక రోజు తన శిక్షకునితో పాటు ఆకాశ విన్యాసాల అనంతరం తీరం వద్ద ఇసుకలో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా గతం గుర్తొచ్చింది.
సో అండి ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయండి, ఏం చేయమంటారని అడుగుతుంటారు. దాని గురించి అసలు పట్టించుకోకూడదండి. మనం ఒకసారి అలా కూర్చున్నప్పుడు గత స్మృతులు మన బాల్యంలోకి వెళ్తాము. అమ్మా నాన్నతో మనం వాళ్ళ అపురూపంగా మనల్ని చూసుకుని మన ఫ్రెండ్స్ తోటి ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. లైక్ వైజ్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయిందంతా ధ్యానంలో ఉన్నప్పుడు వస్తాయండి ఆలోచనలు, రానివ్వండి, అవే పోతాయి. ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని అటేం మీరు దృష్టి సారించక్కర్లా, వాటి పని అవి చేసుకుపోతాయి. మనం శ్వాసని గమనించే పని మనం చేసుకుంటూ పోవటమే. మనం అలా చేస్తున్నప్పుడు మన శ్వాస మన లోపలికి వెళ్ళి ఎన్ని అద్భుతాలు చేస్తుందో తన పని తాను చేసుకుపోతుందండి. ఒక్క మెడిటేషన్ లో మనం కూర్చున్నప్పుడు జరిగే ప్రక్రియ ఒక శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం అన్నది ఒక్కటే మనకి తెలుసండి, కానీ ఎన్నో అద్భుతాలు లోపల జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా అంతే మాస్టర్. మిగతా వారంతా ఏమయ్యారు నల్లివర్ అడిగాడు టెలిపతి ద్వారా. జోనాథన్ తన స్వస్థలం చేరిన తర్వాత ఇదివరకట్లా నోటితో శబ్దాలు చేసి మాట్లాడక అంతకన్నా అతి సులువైన టెలిపతి ద్వారా సంభాషిస్తున్నాడు. ఇదివరకు నేనుండిన ప్రదేశంలో మందలుగా సీగల్ పక్షులు ఉండేవి, మరి ఇక్కడ జనసంచారమే లేదెందుకు నల్లివన్? సో ఈ నల్లివన్ అనే అతను ఇక్కడ ఈ సమూహంలో ఉన్నాడండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు మాస్టర్స్, ఇది వరకు శబ్దాలు చేసేవాళ్ళు ఇప్పుడు టెలిపతి. నిజంగా ఇప్పుడండి మనము అంటే ఇది ధ్యానులకే కాదు మాస్టర్స్, వీరాలకు కూడా అరే నీ గురించే మాట్లాడుకుంటున్నాను రా, నువ్వే వచ్చేసావంటూ ఉంటారు. నీ గురించే ఆలోచిస్తున్నాను వచ్చావంటారు. బట్ ఇక్కడ మన టెలిపతి ఎలా ఉంటుందంటే అది మనకి చాలా అన్యాచురల్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మనం మీరు ఫోన్ చేసే ముందు మీరు నాకు గుర్తొస్తూ ఉంటారు, కానీ గుర్తు రావటంతో పాటు మన సంభాషణ యొక్క సారం కూడా మనకి తెలిసిపోతుందండి, అది టెలిపతి ద్వారా. త్రీజీ చెప్తున్నారు ఇక ముందు అంతా ఇలానే మాటలు ఉండవట్టండి, అదే ఇక్కడ మనకి ముందు హింటించారు. టెలిపతి ద్వారానే మనం మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు లలిత గారితో నేను మాట్లాడాలండి, సో తను ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉన్నా కూడా నేను తనకి ఏం చెప్పాలో అది చెప్పేస్తూ ఉంటాను అన్నమాట. తను నాకేం చెప్పాలో చెప్పేస్తూ ఉంటారు. అది రేపటి ముందు రోజుల్లో ఇది ఎక్కువ వర్కౌట్ అయిపోద్ది మాస్టర్. సో అదే ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో చూడండి. సల్లివన్ నిదానంగా తలాడించాడు. నాకు తెలిసిన కారణం ఏంటంటే నువ్వు అలాంటి వారిలో కోటికి ఒకడివి. మేమంతా ఇక్కడికి చాలా నిదానంగా చేరుకున్నాము. మేము ఒక లోకం నుంచి మరొక లోకానికి క్రమంగా దాటుకుంటూ ప్రస్తుతానికి ఇక్కడికి చేరుకున్నాము. మరి ధ్యానంలోకి అందరూ రావట్లేదు అనుకోవడానికి లేదండి. 400 జన్మకి ఎవరైతే వస్తారో అంటే ఈ ధ్యానం కోసం తప్పించిపోతూ తపస్సు చేసి ధ్యానం చేస్తూ ఉండి పరాకాష్ఠైన 400 జన్మకు వచ్చిన వాళ్ళే ఈ ధ్యాన సాధన చేయగలరు. అందరూ చేయలేరు మాస్టర్, ఎందుకంటే ఇది అన్నిటికన్నా అతీతమైనది, అల్టిమేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి మెడిటేషన్. ఇంకంతకు మించి ఇంకేం ఇవ్వలేడు ఆయన కూడా. సో మాస్టర్ జీవితం అంటే ఆహారం కోసం పోట్లాడుకోవటం కాదు, గుంపులో అధికారం కోసం ఎత్తులు వేయడం కాదు, ఇంతకన్నా ఏదో ఉందని మొట్టమొదటిసారిగా మాలో అభిప్రాయం కలగటానికి మేమెన్ని జన్మలు ఎత్తామో తెలుసా? కనీసం కొన్ని వేల జన్మలు సార్థకత లభిస్తుంది అని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి మరో 100 జన్మలు, తెలుసుకోవటానికి కొన్ని వేల జన్మలైతే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి 100 జన్మలు పడతాయి అటు మాస్టర్స్. మనం ఇక్కడికి వచ్చిన వర్క్ కనుక మర్చిపోయి వెళితే మళ్ళీ 50 జన్మలు ఎత్తాలండి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి. అంత గొప్పది జన్మ ప్రణాళిక అనేది. అందుకే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మనం చేసే పని వెంటనే చేయాలండి. ఏ పనైనా నేను అంతే మాస్టర్స్, అనుకున్నానంటే నా క్షణంలో అయిపోవాలి. ఎవరైనా నన్ను ఏదన్నా అడిగితే నాకు తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే వెంటనే అడిగైనా చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఏమంటే మీకు లింక్ పంపిస్తామండి అంటారు, ఇక మనం మళ్ళీ గుర్తు చేయాలి. ఇది ఏం జరుగుద్దో తెలుసా మాస్టర్, వాళ్ళు మనకు అందిస్తాము అని అందించడం కోసం మనం ఎదురు చూస్తాం చూడండి,
ఈ ఎదురు చూపులో మనకి నిరాశ మిగులుతుంది. ఆ నిరాశ అనే వైబ్రేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే అనుకున్న వెంటనే తక్షణమే చేసేయాలి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క బుక్ పట్టుకుంటే మాస్టర్స్, అది రాత్రైనా సరే, మంచి ఇంట్లో పని ఉన్నా సరే, అక్కడ వెంటనే అది ఆడియో చేసి స్టార్ట్ చేసేసుకుంటా. ఎందుకంటే అది ఆ సమయంలో మనం అందుకోవలసింది. దాని ద్వారా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. లలిత గారు ఒక అల్టిమేట్ మాస్టర్ మేడం. మీరు స్వాధ్యాయాన్ని ఇంత ఆస్వాదించటము అంటే పత్రిసర్ ప్రణాళికలో మీరు ఒక ఉన్నతులని చెప్పాలి. చాలా మంది అండి, కానీ మీరు చాలా, నాకు మొన్న మీరు మాట్లాడిన విధానం చూసినప్పుడు మీరు ఒక ప్రత్యేకత ఉన్నవాళ్ళని అనిపించిందండి. పొగడటం కాదు. సల్లివన్ తన రెక్కలు బారుగా చాచి గాలికి ఎదురుగా తల తిప్పి, కానీ జాన్, నువ్వు ఒక జన్మలోనే చాలా సాధించి చాలా నేర్చావు, అందుకే వేల కొద్ది జన్మలు ఎత్తనవసరం లేకుండా నేరుగా ఇక్కడికి వచ్చావు అని సమాధానం ఇచ్చాడు. కొద్ది క్షణాల్లో వాళ్ళిద్దరూ మళ్ళీ గాల్లోకి ఎగిరారు సాధన కోసం. ఈసారి ఎంచుకున్న విన్యాసం అంటే సుళ్ళు తిరగటం మరీ కష్టమైంది. కిందికి తిరిగి ఉన్నప్పుడు తలక్రిందులుగా ఆలోచించవలసిన పరిస్థితి. అంతలోనే రెక్క వంపును వ్యతిరేక దిశలో మారుస్తూ తన గురువుతో పాటు సరి సమానంగా ఉండగలిగాడు. సో గురువుని ఎప్పుడు చదవాలండి. గురువు యొక్క హావభావాలు, గురువు మాట్లాడే తీరు, గురువు ప్రవర్తించే తీరు మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో ఆ పాఠం మనకి బైహార్ట్ అయిపోతుంది. మనం కూడా ఒక గురువులా అయిపోతాం. అది ఇక్కడ తెలియజేస్తున్నారు. మరోమారు ఈ విన్యాసాన్ని సాధన చేద్దామంటూ మళ్ళీ మళ్ళీ ప్రోత్సహిస్తూ చివరికి బాగా చేశావు అని మెచ్చుకోలుగా సల్లివన్ జోనాథన్ వైపు చూశాడు. తిరిగి ఇద్దరు తీవ్ర సాధనలో మునిగిపోయారంటే ఇప్పుడు తాను అంతకు ముందు ఒకటి సాధించుకున్నాడండి. ఇక్కడ ఈ బర్డ్స్, ఈ సల్లివన్ అనే బర్డ్స్ ఎట్లాగా అవి ఎలా ఎగురుతున్నాయి ఇప్పుడు అక్కడ నేర్చుకుంటున్నాడు. అదే పత్రిక చెప్పారు, అందరి దగ్గర నేర్చుకోండి, అందరి బుక్స్ చదవండి అని చెప్పడానికి. నిజంగా పత్రిసర్ ని మనం పొందటం ఎన్నెన్నో లక్షల జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ మాస్టర్ మనకి లభించరండి. చూడండి ఇక్కడ మనము ఆ బర్డ్ ఎలా నేర్చుకుంటుంది. అందరి దగ్గరికి వెళ్ళి మనల్ని ఆయన వెళ్ళమన్నారు. నాయే వినండి, నాదే చెప్పండి, నాదే చదవండి అని ఎక్కడ చెప్పలేదు కదండి. చెప్పారంటారా? మనం ఎప్పుడైనా విన్నామా? సో వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ అండి. నిజంగా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చినంత మాస్టర్స్ భౌతిక జీవితంలోకి తొంగి చూసినప్పుడు ఆధ్యాత్మిక జీవితము పొయ్యిలో పడినట్టుగా ఉందండి. ఆ భౌతిక జీవితం పెనం మీదే ఎగుతూ ఉంటాము, ఎగురుతూ ఉంటాము ఒక చేపలాగా. ఇక్కడికి వచ్చి బూడిదంటే మనలో ఉన్న కల్మషాలు చాలా పోతాయండి. అందుకే పొయ్యిలో పట్టము. మెడిటేషన్ అంటే పొయ్యిలో పట్టం, దగ్ధమైపోతూ ఉంటాయి అన్నమాట. ఇలానే చియాంగ్, ఈ ప్రదేశం నాకు స్వర్గంలో అనిపించడం లేదు, నా అనుమానం నిజమే కదా అడిగాడు జోనాథన్. చల్లని వెన్నెల్లో నిలబడ్డ వృద్ధుడు మెల్లగా నవ్వి, నువ్వు మళ్ళీ నేరడం మొదలు పెట్టావు జోనాథన్ అని అన్నాడు. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు మనం ఏ గమ్యం వైపు ప్రయాణిస్తున్నాం? నిజానికి స్వర్గం అనేది ఒకటి ఉందా లేదా ప్రశ్నించాడు జోనాథన్. లేదు జోనాథన్, స్వర్గం అనేది ఎక్కడా లేదు. స్వర్గం అంటే ఒక ప్రదేశము లేదా కొంతకాల పరిమితి కాదు. స్వర్గం అంటే అన్నింటా పరిపక్వతను సంపాదించడమే. ఒక్క క్షణం మౌనంగా ఉండి తిరిగి జోనాథన్ అన్నాడు, నువ్వు బాగా వేగంగా ఎగరగలుగుతున్నావు కదా అని. సో మాస్టర్స్, నేను వేగాన్ని ప్రేమిస్తాను, భయపడుతూ సమాధానం ఇచ్చినప్పటికీ అంత పెద్ద వ్యక్తి తన సామర్థ్యాన్ని గుర్తించినందుకు కాస్త గర్వపడ్డాడు. నువ్వు వేగాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేసి దానిలో పూర్తి ప్రావీణ్యతను పొందిన రోజు నువ్వు కోరుకునే ఆ స్వర్గాన్ని నువ్వు అందుకుంటావు. అంటే గంటకు 1000 మైళ్ళ వేగం లేదా 10 లక్షల మైళ్ళ వేగం లేదా కాంతి వేగంతో ప్రయాణించటం కాదు. ఎందుకంటే ఏ సంఖ్యకైనా ఒక అవధి అంటూ ఉంటుంది, కానీ నిష్ఠాతకు ఎటువంటి అవధి లేదు. అంటే ప్రతిభకండి వేగంలో నిష్ఠాతుడు కావటంతోనే అంతా ఉంది. అప్పుడే అందులో స్వర్గాన్ని అనుభవిస్తావు. ఇప్పుడు నిజంగా మాస్టర్స్,
ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు హీలింగ్ జరుగుతున్నదండి. నాకు భుజము వాచి నొప్పి పుడుతున్నది. ఇప్పుడు ఇది చదువుతుంటే నిన్న కూడా అలానే జరిగింది. ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు అక్కడ హీలింగ్ జరుగుతుంది. అంటే చూడండి మాస్టర్స్, ఒక పుస్తకంలో ఎంత శక్తి ఉందో చూడండి. మరి జోనాథన్ అతని విన్యాసాన్ని చూసి అదిరిపోయాడు. ఇక స్వర్గం గురించి అడగటం పూర్తిగా మర్చిపోయి మీరు ఇలా ఎలా ఎగరగలిగారు? అలా ఎగిరేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఎంత దూరం వరకు మీరు ఎగిరేట వచ్చారా అని అడిగాడు. నువ్వు అనుకున్న ప్రదేశానికి అనుకున్న కాలానికి ప్రయాణించగలవు, వృద్ధుడు జవాబిచ్చాడు. అంటే మనము ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడు మరణించగలమండి. ఎంత కాలం జీవించాలంటే అంతకాలం జీవించగలము. లేదా ఈ క్షణంలో మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపెట్టాలి అన్నా కూడా మనం చెయ్యొచ్చు. అదే ఇక్కడి వృద్ధుడు చెప్తుంది, మనం అన్వయించుకోవచ్చు అన్నమాట. సో సముద్రం వైపు చూపు సారిస్తూ అన్నాడు, ఇదంతా చాలా వింతగా ఉంటుంది. దూరాలన్నీ అధిగమించడానికి వేగంతో నిష్ఠాత కోసం ప్రయత్నించేవారు ఎక్కడికి ఎగరలేదు. కానీ వేగంలో నిష్ఠాత కోసం ప్రయత్నాన్ని పక్కన పెట్టేవారే అనుకున్న తడివి అన్ని చోట్లకి వెళ్ళగలుగుతారు. గుర్తుంచుకో జోనాథన్, స్వర్గం అనేది ఒక ప్రదేశం కాదు, లేదు, ఒక కాల పరిమితి కానే కాదు. స్వర్గం అంటే మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించటమే స్వర్గం అని చెప్తున్నాడండి. మనమేమనుకుంటామంటే అదొక ప్రత్యేకమైన లోకము, అది అక్కడ ఎన్నో అద్భుతమైన ఉంటాయి, అది అన్ని సుఖపడటం స్వర్గం అనుకుంటాం. ఆత్మాయనం పుస్తకం చదివితే మాస్టర్ అక్కడ మనకి విసుగు వచ్చేస్తుందండి. ఏంటి ఇప్పుడు నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం మాస్టర్స్. నేను ఇష్టం అని చెప్పి 2-3 గులాబ్ జాములు తినగలనండి. ఇంకా 5-6 పెడితే నా వల్ల కాదు కదా. కానీ అక్కడ ఇష్టమని 100-1000 కోటి గులాబ్ జాములు తినేయగలం. బట్ అక్కడ టేస్ట్ లేదండి. ఇక్కడ భూమి మీద టేస్ట్ ఉంది. ఇక్కడ జీవితం జీవించగలుగుతున్నాం. పైలోకాల్లో అన్ని ఏం కోరుకుంటే అవి వచ్చేసేటప్పటికి విసుగు అనిపిస్తుందండి. అనిపించి మళ్ళీ భూమి మీదకే వెళ్ళి మళ్ళీ ఇవన్నీ అనుభవించాలని అక్కడ హ్యాపీగా ఉంటుందండి. కొంచెం మసాలా వేయి, ఇంకొంచెం కారం, ఇంకొంచెం కష్టాలు వేయి, ఇంకొంచెం అనారోగ్యం ఇవ్వు, అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఏంటో చూస్తానని అక్కడ బాగానే కథ రాసుకుంటాం. కిందకు వచ్చినాకే అప్పుడు తెలుస్తుంది పసంత. ఓరి దేవుడా అనుకుంటాం. మళ్ళా పైకి వెళ్ళినాక అరే నేను అప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు అనుభవించాలనుకొని ఇదేంటి ఏదో హీలింగ్ మెడిటేషన్ అని చెప్పారా, అందులో కూర్చొని రోగం తగ్గించుకోవాలని ప్రయత్నించాను, ఎంత ఫూలిష్ గా ప్రవర్తించానో, ఇప్పుడు మళ్ళా నేను పోవాలా, మళ్ళీ అది అనుభవించాలా అని అలా బాదుకుంటామండి. సో మనిషి జీవితం నిజంగా మాస్టర్స్, ఈ సీగలకి ఈ రిలేషను మనిషి జీవితానికి మన ధ్యానానికి ఒక అద్భుత రిలేటివ్ అండి. సో అండి, జోనాథన్ కళ్ళు తెరిచేసరికి అతని శిక్షణకుతో పాటు పూర్తి నూతనంగా కనిపిస్తున్న ఒక సముద్ర తీరం వద్ద ఉన్నాడు. తీరం వెంబడి ఉన్న వృక్షాల కొమ్మలు బాగా వంగి నేలని తాకుతున్నాయి. ఆకాశంలో జంట సూర్యులు పసుపు రంగులో వెలిగిపోతున్నారు. చివరికి ఎలా చేయాలో తెలిసిందన్నమాట. కానీ ఈ విద్య పూర్తిగా నీ అదుపులోకి రావడానికి మరింత శ్రమ పడాలి సుమా, హెచ్చరించాడు చియాంగ్. సూక్ష్మ శరీరయానం మాస్టర్స్ మనమే కాదండి, ధ్యానులు కాని వాళ్ళు కూడా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ప్రతి జీవి సూక్ష్మ శరీరయానం చేస్తుంది. చూడండి మాస్టర్స్, మన లోపల నుండి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుంది. మనం కనుక వెలికిలా పడుకున్నప్పుడు మనం పక్కకి తిరిగి పడుకున్నాం అనుకోండి, ఏ చిన్న శబ్దమైన వెంటనే మన లోపలికి వచ్చేస్తుంది. ఒక్కొక్క రోజు అబ్బా నాకు ఎందుకో తెలియదు నా మెడ పట్టింది అలా అనుకుంటూ ఉంటాం. కారణం ఇదేనండి. మనము అట్లా పక్కకి తిరిగి పడుకున్నప్పుడు గబుక్కుని మన లోపలికి సూక్ష్మ శరీరం వచ్చినప్పుడు తెలియకుండా మెడ పట్టేస్తూ ఉంటుంది అనమాట. కనిపిస్తోంది కదా, జంట నక్షత్రాలు సూర్యుల్లో ఉన్న ఆకుపచ్చ రంగు ఆకాశం అంటే ఒక కొత్త గ్రహం మీద దిగాము. నేను సాధించాను, మీరు చెప్పిన చిట్కా పనిచేసింది. పట్టలేని ఆనందంతో గట్టిగా అరిచాడు జోనాథన్. భూమిని వదిలి వచ్చిన తర్వాత అలా గట్టిగా అరవటం ఇదే మొదటిసారి. సూక్ష్మ మెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాల మెల్ల కరిగిపోవు, పూర్వజన్మ పాపం బూడిదైపోవు, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు.
రెండు కనుబొమ్మల మధ్య సూక్ష్మం పెరిగి మనం దృష్టి పెట్టామనుకోండి మాస్టర్స్, ఇలానే అవుతుందండి. ఈ పాపకర్మలు అన్ని దగ్ధమైపోయి మనము ఉన్నత స్థితికి వెళుతాము. తప్పకుండా పనిచేస్తుంది. మరి జాన్, నువ్వేం చేస్తున్నావో దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అది తప్పకుండా పనిచేసి తీరుతుంది. కానీ ఇప్పుడు ఈ విద్యలో పూర్తి పట్టు సాధించటమే ఇంకా మిగిలి ఉంది. దాని గురించి ఆలోచించు అన్నాడు చియాంగా. వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. ఎంతో కాలంగా అలాగే నిలబడి సాధన చేస్తున్న జోధనను ఉన్న పళంగా అక్కడి నుండి మాయమై తిరిగి రావటంతో మిగతా సీగల్స్ అతని వైపు వాటి దేదీప్యమానమైన కళ్ళల్లో సంబరం ఆశ్చర్యాలు నింపుకొని చూస్తున్నాయి. వారి అభినందనలు ఒక్క క్షణం పాటు అందుకొని, నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన వాడిని, నేను ఇంకా శిక్షణ మొదలు పెట్టిన వాడిని, మీ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జాన్. 10,000 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వచ్చే సీగల్ను గమనిస్తున్నాను. కానీ నేర్చుకోవటానికి నువ్వు చూపినంత తెగువ, ధైర్య సాహసాలు మరెవరూ ప్రదర్శించలేదు. ఆనందం వ్యక్తపరిచాడు సమీపంలో ఉన్న సల్లివన్. అందరి చూపులు తన మీదే ఉండేసరికి కాస్త బిడియంతో తల వంచుకున్నాడు జోనాథన్. నీకిష్టమైతే ఇక కాలంతో పాటు ఎగరటం కూడా నేర్పుతాను. అప్పుడు భూతకాలంలోకి లేదా భవిష్యత్ కాలంలోకి ఎలా కావాలంటే అలాగా ఎగరగలుగుతావు. సో మన సాధన చేసి చేసి బ్రహ్మం గారు చెప్పినట్టు రెండు కనుబొమ్మల మధ్య దృష్టి పెడితేనండి, సూక్ష్మ మెరిగి వెలుగు చూడగా చూడగా అలా చూస్తూ ఉన్నప్పుడు మన మనస్సు నిర్వీర్యమైనప్పుడు, మనం మూడో కన్ను తెరుచుకున్నప్పుడు కావాలంటే భవిష్యత్తును చూస్తాము, కావాలంటే జరిగిపోయింది చూస్తాము. అంతటి శక్తి మనకు వస్తుంది అని రిలేటివ్ గా చెప్పారు మాస్టర్. ఒక నెల గడిచింది లేదా అంతకాలం గడిచినట్లయింది. సో మాస్టర్స్, ఇతను రకరకాలవి అన్ని రకరకాల పక్షుల్ని కలుస్తూ రకరకాలు వాళ్ళు నేర్చుకున్నవన్నీ నేర్చుకుంటూ అతని కళ్ళు కూడా కాంతులతో నిండిపోయాయి. సో ఇంతలోని చియాంగ్ ప్రయాణం అయ్యే రోజు రానే వచ్చింది. అతను అందరితోనూ ప్రశాంతంగా సంభాషిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ నూతన పాఠాలు నేర్చుకుంటున్నాయి అనే సాధనను ఆపివేయకండి. కంటికి అగమ్య గోచరమైన జీవితపు మార్గదర్శక సూత్రాలను ఆకలింపు చేసుకోవటానికి అహోరాత్రులు కృషి చేయండి అని అందరినీ ఉత్తేజపరుస్తున్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉండగానే అతని శరీరం క్రమంగా కాంతివంతమై మెరవటం, మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ ఆ పక్షిని మిగతా వారే మాత్రం చూడలేకపోతున్నారు. జోనాథన్, దీనికి నేను పత్రిసర్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆయన ఇక్కడ ఒక మేబీ అండి నియర్లీ 10 కిలోమీటర్స్ శాఖాహార ర్యాలీ, 10 కాదు మాస్టర్స్, మేబీ 6 or 7 ఉంటుంది. శాఖాహార ర్యాలీలో నడుచుకుంటూ జాండ్రపేట వచ్చారండి. ఆయన వచ్చి కూర్చున్నారు మాస్టర్స్, అందరూ మూగిపోయారు కదా. ఆయన అలా షేక్ హ్యాండ్ ఇచ్చారండి. నేను నిలబడి ఉన్నాను, అలా చేయి చాపారు పత్రి గారు, చేయి ఇచ్చాను. నేను అసలు పడబోయానండి. అసలు జర్రన్నట్టుగా, అసలు ఒక షాక్ కొడితే ఎలా ఉంటది అంత ఎనర్జీ ఇచ్చారు మాస్టర్స్. అప్పుడు నా పక్కన ఉన్నాడు పట్టుకొని నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. అలా ఉంటుందండి ఒక నిజంగా ఒక శక్తి ఉన్న వాళ్ళు అలా కాంతులతో వెదజల్లబడుతూ ఉంటారు. మిగతా వారు కళ్ళు తెరిచేసరికి చియాంగ్ అక్కడ లేడు. రోజులు గడుస్తున్నాయి. గతం తాలూకు భూలోక విషయాల గురించి పదే పదే జోనాథన్లో తీవ్రమైన ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. భూలోకంలో తాను తెలుసుకున్న సత్యం ఇక్కడ నేర్చుకున్న దాంట్లో కనీసం సహసాంశమైన కూడా ఉంటే అప్పటి నా జీవితం ఇంకెంత పరమానందంగా ఉండేదో అనుకున్నాడు. ఇందాక మనం చెప్పుకోలే అదండి. ఇసుకలో లేచి నిలబడ్డాడు. తప్పక ఈ భూలోకంలో అవధులన్నీ తెంచివేసి కేవలం ఆహార సంపాదన కోసం కాక ఎగరడంలో ఉన్న అత్యద్భుతమైన అర్థాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ఉన్న తనలాంటి పక్షి ఒకరైనా ఇప్పుడు ఉండి ఉండవచ్చు. సత్యం గురించి మాట్లాడి తనలాగే సంఘం నుంచి వెలియబడి ఉన్నవారు కూడా ఉండి ఉండవచ్చు.
ఈ విధమైన ఆలోచనతో జోనాథన్ దయ ప్రేమలపై సాధనను తిరిగి మొదలెట్టాడు. అవును అవునురా, జీవితాన్ని అర్థం చేసుకోవటమే ప్రేమ. తాను ప్రేమ స్వభావాన్ని ఎంతగా తెలుసుకుంటున్నాడో అంతే బలంగా తిరిగి భూమిని చేరాలనే కోరిక అతనిలో కలగసాగింది. ఎందుకంటే ఎంతటి ఒంటివాడైనా బోధకుడిగా ఉండటమే జోధనర్ నిజ నైజం. తనకు తెలిసిన నిజంగా మనం ఈ స్థితిలోనే ఉన్నామండి. దాన్ని తనలాగే సత్యాన్ని తీవ్రంగా వాంఛించే మరో పక్షికి తెలియచేయగలగటమే తనకు తెలిసిన ప్రేమ మార్గం. మరి మనకి తెలిసింది తెలియచేస్తున్నాం కదండి. మనోవేగంతో ఎగరటంలో ప్రావీణ్యం పొంది ఇతర సీగల్స్ గా విద్యలో శిక్షణ ఇస్తున్న సల్లివన్ జోనాథన్ ఆలోచనను పసిగట్టున్నట్టున్నాడు. జాన్, ఇదివరకే నీవు వాళ్ళచే వెలివేయబడ్డావు. అలాంటప్పుడు ఆ పాత సీగల్స్ తిరిగి నీ హితబోధలను వింటాయా? ఎవరెంత పైకి గురుతారో వారంత దూరం చూడగలరు అనే కదా సూక్తి. అక్కడి నీ పాత సహచరులు స్వర్గం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. మరి నువ్వేమో వారిని అరచేతిలో స్వర్గం చూపిస్తానంటున్నావు. జాన్, అసలు వారు వారి రెక్కల కొనలను కూడా సరిగా చూసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇక స్వర్గం సంగతి వారికి ఎందుకు? వదిలే. దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. నువ్వు బోధించేదానికన్నా చురుగ్గా ఆలోచించే కొత్త రకం సీగల్స్ ఇక్కడ ఉండి తోచిన సహాయం చేయి. ఒకవేళ చియాన్ కూడా ఇక్కడికి రాకుండా తన పాత లోకానికి పరిమితమై ఉంటే నీ గతి ఏమై ఉండేదో ఆలోచించు. అత్రిసరండి ఈ భూమికి దిగి వచ్చినప్పుడు గ్యాలక్టిక్ ఫెడరేషన్ అని పైలోకంలో పెద్ద మీటింగ్ జరిగినప్పుడు ఎవ్వరు ఈ భూమికి వెళ్ళనన్నారండి. ఇది బాగు చేయటం మా వల్ల కాదు అంటే అత్రిసర్ ముందుకొచ్చి నేను ఇది శాఖాహారం చేస్తానని ఆయన వచ్చారు. అట్లానే ఈ సీగల్ని అన్నారు, చూడండి నీకెందుకురా బాబు, నువ్వు వెళ్ళకరా, అక్కడ సిద్ధంగా ఉన్నారో లేదని అట్లా అన్న వెనక్కి అయినా అత్రిసర్ నో అని మనల్ని 1,44,000 కాంతి కార్యకర్తల్ని ఒక్కొక్క లోకం నుండి ఒక్కొక్క కార్యక్రమానికి ప్రామిసరీ నోట్ మీద రాయించుకొని మనల్ని తీసుకొచ్చారు మాస్టర్స్. సో మనది మనం నెరవేర్చుకోవాల్సిమండి. లేకపోతే 50 జన్మలు వీటి మీదే కసరత్తు చేసి రావాల్సి వస్తాము. జోనాథన్ అక్కడే ఉండి కొత్తగా వచ్చి వేరే వారికి పాఠాలు నేర్పుతున్నాడు. ఇలా వచ్చే సీగల్స్ అన్ని జోనాథన్ పాఠాలను చురుగ్గా నేర్చుకుంటున్నాయి. సో అయినప్పటికీ అతనిలో పాత కోరిక మళ్ళీ తలెత్తుతూనే ఉంది. లేదు, భూలోకంలో కూడా చాలా శిక్షణ ఇచ్చేవారు ఒకరిద్దరు ఉండి తీరాలి. సంఘం నుంచి నేను వెలివేయబడినప్పుడే చియాంగ్ లాంటి మాస్టర్ నా వద్దకు వచ్చి ఉంటే ఈ పాటికి నేనెంత గొప్పవాడినై ఉండేవాడిని. సల్లి, నేను తప్పకుండా తిరిగి భూమిని చేరుకోవాలి. ఇక్కడ మన శిష్యులు చాలా మందే తయారయ్యారు. ఇక్కడికి వచ్చే కొత్త వారి సంగతి వాళ్లే చూసుకుంటారు. చివరికి తన నిర్ణయం చెప్పాడు. సల్లివన్ ఒక్క మారు ఆశ్చర్యపోయాడు, కానీ మారు మాట్లాడలేదు. చివరికి నాకు దూరం అవుతావంటే చాలా బాధగా ఉంది జాన్ అన్నాడు. సల్లి, ఇలా మాట్లాడటం నీకే అవమానం. అజ్ఞానిలా ప్రవర్తించకు. ఇక్కడ ప్రతిరోజు మనం దేనిని గురించి సాధన చేస్తున్నాము? మన స్నేహం ఒక కాలానికో ఒక ప్రదేశానికో పరిమితమైతే మనం వాటిని ఇంకెప్పుడు అధిగమించగలము. మనం విడిపోయినా పర్వాలేదు, కాలం దూరం అనే విషయాన్ని త్యజించు. తద్వారా నువ్వు అనుబంధం పెంచుకునే ఈ ప్రదేశాన్ని, ఈ వర్తమాన కాలాన్ని కూడా అధిగమించగలుగుతావు. ఈ రెండింటిని అధిగమిస్తే మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకోగలం కదా. నువ్వు చాలా తెలివైన వాడివి సుమా, ఆనందంతో నవ్వుతూ అన్నాడు సల్లివన్. భూమి మీద నిలబడి ఎవరికైనా వేల మైళ్ళ దూరంలో స్వర్గాన్ని చూపించగలడు అంటే అది నువ్వు తప్ప వేరొకరు కాదు జోనాథన్ లివింగ్స్టన్ సీగల్. తన చూపును మరల్చుతూ, ఇక సెలవు మిత్రమా అన్నాడు సల్లివన్. అంటే ఇక్కడ బంధాలు ఉండకూడదు అనేది చెప్తున్నారండి. ఇది డిటాచ్మెంట్ లో ఉండాలి, బంధాల్లో ఉండాలి ఎవ్రీథింగ్, బట్ డిటాచ్మెంట్ లో ఉండాలి అని మనకి ఒక లెసన్ అన్నమాట. వీడ్కోలు మిత్రమా, తిరిగి కలుసుకుందాం బదిలిచ్చాడు జోనాథన్. వెంటనే అతని మనసులో మరొక కాలానికి సంబంధించిన సముద్ర తీరాన ఒక పెద్ద సీగల్స్ గుంపొకటి మెదిలింది. సాధన వల్ల సముపార్జించుకున్న జ్ఞానంతో ఇప్పుడు తనని తాను ఒక రక్త మాంసాలు గల పక్షిలాగా కాక
ఎటువంటి అవధులు లేని అన్ని శక్తులు కలిగిన సంపూర్ణమైన భగవత్ ఆలోచన ప్రతిరూపంగా గుర్తించగలిగాడు. తనని ఇప్పుడు ఏ అవరోధము నిరోధించలేదు. ఆ ఫ్లేచర్ సీగల్ ప్రాయంలో చిన్నవాడు, కానీ ఇంతవరకు ఏ సమాజంలోని ఎవ్వరూ ఎదుర్కొనని అన్యాయమైన కఠినమైన అవమానాలను ఎదుర్కొని సంఘ బహిష్కరణ కావించబడ్డాడు. ఎవరేమనుకుంటే నాకేమి, రెక్కలు కొడుతూ అక్కడికి ఇక్కడికి ఎగరటంలో ఏం గొప్ప ఉంది? ఒక చిన్న దోమ కూడా పని చేయగలదు. సరదాగా ఓ ముసలాడి ముందు చిన్న పల్టీ కొడితే అదేదో ఘోరమైన నేరమైనట్లు సంఘ బహిష్కరణ విధిస్తారా? వాళ్ళు ఏమన్నా గుడ్డి వాళ్ళ? జీవితంలోని ఆనందాన్ని చూడలేరా? సత్యాన్ని ఎప్పుడు చూస్తారు? ఇంకెప్పుడు ఎగరటంలో ఉన్న నిజమైన ఆనందపు అవధులను చూడగలుగుతారు? నా తడాక ఏమిటో వాళ్ళకి రుచి చూపిస్తాను. ఎగరటం అంటే ఏమిటో వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు చేస్తా. కావాల్సి వస్తే దీనికోసం నిజంగానే నేను చట్టాలన్నింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తా. నన్ను బహిష్కరించినందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటట్లు చేస్తా అనుకుంటూ పశ్చిమ కనుమల వైపు ఎగురుతూ పోతున్నాడు ఫ్లేచర్. నీ వారి పట్ల అంత కఠిన వైఖరి ప్రదర్శించొద్దు ఫ్లేచర్ సీగల్. ఓ వింత శబ్దం అతని తలలో వినపడుతోంది. ఆ పలుకులు మృదువుగా ఉన్నప్పటికీ తల దిమ్మెక్కిపోయింది. దానితో సమతుల్యం కోల్పోయి ఒక్క క్షణం గాలిలో అటు ఇటు ఊగాడు. నిన్ను బహిష్కరించడంతో వారిని వారే బహిష్కరించుకున్నట్లు. ఇప్పుడండి మనం శాకాహారం అని చెప్పి ధ్యానం అని ఇలా ఉండేప్పటికీ, బంధువులు కర్మకాండలు లేవు అనేప్పటికీ మనల్ని బహిష్కరించారనే చెప్పాలండి కదా. ఫ్లేచర్ దాదాపు తన గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ ఉంటే ఇతనేమో కనీసం ఒక ఈకను కూడా కదల్చకుండా, ఏ శ్రమ లేకుండా అతనితో పాటు గాల్లో తేలుతూ వస్తున్నాడు. సో మంచిది ఫ్లేచర్. ఇప్పుడు మొదట మనము ఎత్తులకు ఎలా ఎగరాలో నేర్చుకుందాం. దివ్యమైన పక్షిదయతో నిండిన స్వరంతో పలికాడు. పర్వతాలపైన గాలిలో నెమ్మదిగా తిరుగుతూ ఫ్లేచర్ గల్ని పరిశీలనగా చూస్తున్నాడు జోనాథన్. ఈ కుర్రాడు చాలా ఉత్సాహవంతుడు అని. మరి లాస్ట్ చాప్టర్ అండి, చాప్టర్ 3. ఇది కూడా ఆటో రేటింగ్ తో రాసిందేను. సో అది కంటిన్యూ చేసుకుంటున్నాం మనము. టైం ఉందిగా మేడం? ఓకే మ్యామ్. ఎంత టైం పడుతుంది మేడం? ఎంత టైం ఉంది చెప్పండి, దాన్ని బట్టి కవర్ చేస్తా. ఓకే, మనకు 10:30 వరకు. ఇప్పుడు టైం ఎంత అయిందండి? ఇప్పుడు 10:14. ఓకే మాస్టర్స్, ఎంతవరకు అయితే అంతవరకు చేసేద్దారండి. అంటే ఏం స్పీడ్ గా ఏం అక్కర్లేదు. సో అప్పుడే 150 మైళ్ళ వేగంతో జోనాథన్ ముందు నుంచి కిందకి దూసుకుపోతున్నాడు ఫ్లేచర్. అంత వేగంలోనూ 16 పల్టీలు నిలువు మెలికలను ప్రదర్శించాడు పూనుకున్నాడు. 8, 9, 10. జోనాథన్ ఇలా చూడు, నేను గాలి వేగాన్ని పెంచుకుంటూ పోతున్నాను. అంటే మనము 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట, 8 గంటలు ఇలాగా 24 అవర్స్ అలానే ధ్యానం చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి మన సొసైటీలో. సో అలాగ పెంచుకుంటూ పోతూ ఉంటేనే సాధన పెరుగుతూ ఉంటేనే శోధన పెరుగుతూ ఉంటుందండి. శోధన ఎంత పెరుగుతూ ఉంటే మన స్థితి, మన స్థాయి, మన ఆరా అంత పెరుగుతూ మన వైబ్రేషన్, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచుకోవాలి మాస్టర్స్. ఇక్కడ పెంచుకోవటానికే వచ్చాము, తగ్గించుకోవడానికి కాదు. ఇది ఎలా పెరుగుతుంది అంటేనండి, మనం చేయవలసిన పని చేస్తూ ఉంటే ఇవి ఆటోమేటిక్ గా కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. 3 నెలలు గడిచేప్పటికీ మరో 6 మంది శిష్యులు తయారయ్యారు. పత్రి సార్ ఒకళ్ళతో స్టార్ట్ అయ్యారు. అట్లా ఆయన పెంచుకుంటూ ఇప్పుడు 40 దేశాలు, మరి మనం PSSM వెళ్ళిందంటే అలానే స్టార్ట్ అయింది కృషి అనేది. ఆనందం కోసం వివిధ విన్యాసాలు ప్రదర్శిస్తూ ఎగరటం అనే ఆలోచన వారికి బాగా నచ్చింది. సో పత్రి సార్ ఫస్ట్ లో చెప్పింది జనాలకి నచ్చలేదండి. ఇప్పుడు రోగాలు అన్ని ఎక్కువైపోయాయి కదా, ఓ పత్రి గారు అని చెప్పి ఎట్లా ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారో అట్లానేనమాట. తీరం వద్ద రణగుణ ధ్వనులు చేస్తున్న వేలాది సీగల్స్ ఒక్కమారుగా నిశ్శబ్దమైపోయి ఒక పెద్ద బాకు ఆకారంలో వేగంగా ఎగురుతూ వస్తున్న జోనాథన్ గుంపును ఆశ్చర్యంతో రెప్ప వేయకుండా చూస్తూ నిలబడిపోయాయి. ఈ ఒకరి తర్వాత ఒకరు నెట్ట నిలువుగా గాల్లో లేచి పల్టీ కొట్టిన వెంటనే వేగాన్ని తగ్గించి ఇసుకపై వాలారు.
ఇదంతా దినము జరిగే మామూలు చర్య అన్నట్టు జోనాథన్ వెంటనే తన శిక్షణ తరగతులు ప్రారంభించేశాడు. మీరంతా కొద్ది ఆలస్యంగానైనా మమ్మల్ని చేరారు. వచ్చే నవ్వును బలవంతంగా ఆపుకుంటూ గుంపు వైపు చూస్తూ అన్నాడు జోనాథన్. మనం ఇప్పుడు ధ్యానానికి వెళ్ళేటప్పుడు ఎంతమందిని పిలుస్తామండి? మనం వెళతాము, రారు, కానీ తర్వాత వాళ్ళు కలుస్తారు మనతో పాటు. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే ప్రోత్సహించటం, పిలవటం, చెప్పటం అనేది మన డ్యూటీ అని జోనాథన్ ద్వారా మనకి తెలియబడుతున్నదండి. ఆ మర్నాడు కూడా వీరు ప్రదర్శించిన విన్యాసాల్ని తీరమందు సీగల గుంపును చాలా మంది దొంగచాటుగా చూశారు. ప్రతి క్షణం జోనాథన్ తన విద్యార్థుల పక్కనే ఉండి వారికి కావలసిన సూచనలు ఇస్తే ఇలా చేయండి, అలా చేయండి అని నిర్దేశిస్తూ గంటల కొద్ది ఆకాశంలో ఎగిరేవాడు. తుఫాన్ గాలుల్లో రాత్రుళ్ళు మిగతా సీగల్స్ భయంతో ఇసుక మీద ఒదిగి కూర్చున్నప్పుడు కూడా జోనాథన్ తన విద్యార్థులతో తమాషాగా విన్యాసాలు చేయిస్తూ గడిపేవాడు. ఈవెన్ కరోనా వచ్చిన టైంలో కూడా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో సేవలు అందించారండి. మరి ఈ నెల విన్యాసాలు చేశారు. కరోనా టైంలో మనందరం జూమ్ క్లాసుల ద్వారా ఎన్ని విన్యాసాలు చేశామండి. సో అది ఇక్కడ రిలేటివ్ అన్నమాట. ఎగరటాన్ని ముగించగానే అందరు ఇసుక మీద సమావేశమై జోనాథన్ చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నారు. కొన్ని మార్లు వారికి అర్థం కాని వింత వింత పథకాలను వివరించేవాడు. మరికొన్ని మార్లు వారికి అనేక కొత్త విషయాలను నేర్పేవాడు. వీరి కార్యకలాపాలు చీకటిలో ఒకరికంటే ఒకరు పడకుండా దొంగచాటుగా ఆసక్తిగా గమనించేవారు. సంఖ్య క్రమంగా పెరగసాగింది. అందరికీ నేర్చుకోవాలనే ఉంది, కానీ మరొకరు చూస్తారేమో అనే భయం. సూర్యోదయానికి బాగా ముందరగానే అక్కడి నుండి తప్పుకునేవారు. సో మనం కూడా అలా ధ్యానానికి వెళ్ళి మనం బాగా షైన్ అవటం చూసినాక చాలా మంది కూడా రావటానికి ఇట్లానేనండి. చూసి చూసి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ధ్యానంలోకి కదా. సో అండి, అమ్మాయి కూడా నీ కళ్ళు చూసేదంతా నిజమని భ్రమించకు. అవి నీకు అన్నింటా అవధుల్ని మాత్రమే చూపిస్తాయి. ఇంతవరకు నువ్వేం సాధించావో నీ జ్ఞానంతో వీక్షించు. అదే నువ్వు స్వేచ్ఛగా సదా జీవించడానికి ఎలా నేర్వాలో దారి చూపిస్తుంది. జోనాథన్ మొహం కంపించడం ఆగిపోయి దేహం పూర్తిగా అదృశ్యమైంది. కొంతసేపటి తర్వాత ఫ్లేచర్ సీగల్ భారంగా శరీరాన్ని గాల్లోకి లేపి మొట్టమొదటి పాఠాలను నేర్చుకోవటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సరికొత్త సీగల్ విద్యార్థులను వెతుక్కోసాగాడు. వీరందరూ అవధులు ఎరగని పరిపూర్ణ స్వేచ్ఛ గల ఆత్మస్వరూపులు, ఆ భగవంతుని చేతన ప్రతిరూపాలు. మీరనుకుంటున్న ఈ దేహం, ఈ రెక్క చివరి నుంచి ఆ రెక్క చివరి వరకు కూడా కేవలం మీ ఆలోచన ప్రతిరూపమే. సో మాస్టర్స్, మనందరం కూడా ఇలానే ధ్యాన క్లాసులు పెట్టాము. మనందరిలో ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచాము. శాకాహార మొబైల్ శాకాహార ర్యాలీలు చేశాము. అదే ప్రయత్నము ఈ సీగల్ కూడా చేసుకుంటూ వచ్చాడు. విద్యార్థులందరూ అర్థం కాక అతని వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఓ ఈ సోది గాలిలో గిర్రును పల్టీలు కొడుతూ ఎగరటానికి ఏ విధంగా పనికొస్తుందో. ఏ విధంగా అంటే ఫ్లేచర్ నిట్టూర్చాడు. మీరు చేసే ఈ ధ్యానాలు ఎందుకు పనికిరావు అన్నవాళ్ళు ఉన్నారండి. ధ్యానం అంటూ రోడ్ల మీద పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు అన్న వాళ్ళు ఉన్నారు. రేపు ఒకనాటికి పిచ్చి అన్నవాళ్ళు మనకన్నా విపరీతమైన పిచ్చి వాళ్ళు ఒక తప్పదు మాస్టర్స్, ధ్యాన పిచ్చి వాళ్ళు. సో అండి, ఒక ప్రయత్నంలో మనం ఎన్నో ఎదుర్కొంటాం మాస్టర్స్, తప్పదు. సీగల్ అలానే ఎదుర్కొంటూ వచ్చాడు. తాను పొందింది మళ్ళీ భూమికి దిగి వచ్చి ముందు ఒకళ్ళతో, తర్వాత ఆరుగురితో, అట్లా చాలా మందితో ఆయన స్టార్ట్ చేసేసాడు. పత్రిసరే ఉదాహరణ అండి. అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. మరి పత్రిసర్కి 2012 ఎలా ఎదురయ్యిందండి? అయినా సరే మౌనంతో ఉండి ఈ రోజు మరి ఒక్క PSSM లోనే మాస్టర్స్, ఇంతమంది మాస్టర్స్. మనము 40 దేశాలు, ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ధ్యానం వెళ్ళి శాఖాహారి అయ్యారంటే మరి పత్రిసర్ ప్రయత్నము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఇక్కడ మనకు అర్థమవుతున్నదండి. ఏ విధంగా అంటే నిట్టూర్చాడు. వారి వైపు కాస్త కటువుగా చూస్తూ మళ్ళీ మొదలు పెట్టాడు. మనం వెంటనే సమాంతరంగా ఎగరటాన్ని నేర్చుకుందాం పదండి అని బయలుదేరి తీశాడు. జోనాథన్ దైవాంశ సంభూతుడు కాడని
నిరంతర సాధనతో ఆ స్థితికి ఎదిగాడని, అతను తనకంటే ప్రత్యేకమైన వ్యక్తి కాదని ఇప్పుడు ఫ్లేచర్ మనసారా నమ్ముతున్నాడు. పత్రి సరైన అంతే మాస్టర్స్. పత్రి సార్ మనకు అదే నేర్పించారు. ఆయన్ని ఒక దేవుడిగా కానీ, ఒక గురువుగా కానీ, ఆయన దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి ప్రదర్శిస్తే ఆ శక్తులకి అట్రాక్ట్ అయిపోతామని చెప్పి ఆయన ఆయన చెయ్యలేదంటూ ఏమీ లేదు మాస్టర్స్. మనకి తెలియకుండా ఆయన అనేక రకాలుగా మనకి ఎన్నో చేశారు పత్రిజీ. కానీ ఎక్కడా చెప్పలా, ఎక్కడ ప్రదర్శించలా. ఎందుకంటే మాస్టర్స్ ఇప్పటి వరకు మానవాళి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక నమ్మకాలలో, ఒక భయంలో, ఒక బానిసత్వంలో, ఒక పారాసైట్ గానే మనందరం బతికామండి. అది ఒప్పుకోలేకపోతే ఎవరు ఏం చేయలేరు. నా మట్టుకు నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను అలానే అయిపోయాను మాస్టర్స్. కానీ పత్రి సార్ ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మరి మా పుట్టింట్లోనూ గోశానేనండి, ఇక్కడ అత్తింట్లోనూ గోశానే, బయటికి వెళ్ళటం ఉండదు, ఏమి ఉండదు. అంటే అదేదో జైల్లాగా నిర్బంధించినట్టు మాత్రం కాదు మాస్టర్. మరి అట్లాంటి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు బయటకు వచ్చి ఇలా క్లాసులు చెప్పి ఇలా మీ అందరి ముందుకు వచ్చిన వాళ్ళు ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారు. సో పత్రిజీ ఒక పారాసైట్ గా బ్రతికే జీవితం నుండి, ఒక అంటే పరాన్న జీవిగా బ్రతికే జీవితం నుండి ఇండివిడ్యువల్ గా బ్రతికే జీవితానికి మనల్ని తీసుకొచ్చారు. అందుకేనండి పత్రి గారు నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు. ఎందుకంటే తను గురువు అన్నప్పుడు తన మీద మనం ఆధారపడతాం. మన గురువు చూసుకుంటారులే, మన గురువు గారు చెప్తారులే, మన గురువు గారు మనకు తెలియకుండా మనల్ని నడిపిస్తారులే ఇలా అనుకుంటాం. కానీ మీ శ్వాసే మీ గురువు అన్నప్పుడు మన గురి ఎవరి మీద ఉంటుందండి? వ్యక్తి మీద ఉండదు, శక్తి మీద ఉంటుంది, స్వశక్తి మీద ఉంటుంది. స్వశక్తి శ్వాస మీద ధ్యాస, మన శక్తే అది. మన లోపల ఉన్న మనల్ని మనమే మన శ్వాసతో, అంటే ఒక అద్దంలో మన ప్రతిబింబాన్ని ఎలా చూస్తున్నామో మన శ్వాసతో మనల్ని మనం చూసుకోగలుగుతున్నాం. అక్కడ పత్రి గారు నేను గురువుని నేను చూపిస్తాను అని అంజన్లేసి చూపించటము, ఏదైతే తల మీద చేయబెట్టి శక్తిపాతం చూపి అని ఎప్పుడు చేయలేదండి. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సీగలు కింద పడి పైన పడి ఆయన్ని మరి బహిష్కరించిన వెళ్ళిపోయి ఇంకా నేర్చుకొని పైలోకాలు తిరిగి ఎన్నెన్నో ప్లేసెస్ కి వెళ్ళి ఎంతో మంది దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకొని మీలా రేపాలాగా అండి ఎన్నో చేసి మళ్ళీ ఎక్కడైతే తను కోల్పోయాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. ఎందుకంటే తనలా అందరు అయిపోకూడదు. మేబీ తనలా తప్పిస్తున్న వాళ్ళు ఉండి ఉంటారు. ఇక్కడ ఏది అసాధ్యం కాదు. వీఆర్ ద క్రియేటర్స్. అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఒక రచన చేసుకొస్తాము జీవితాన్ని, దట్ ఈస్ ద క్రియేటర్. బట్ ఇక్కడికి వచ్చినాక ధ్యాన సాధన చేసినప్పుడు మనలో శక్తి ఉత్పన్నమైనప్పుడు వి విల్ బి కో క్రియేటర్స్ అండి. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నిటినో మనం వాటిని బారిన పడకుండా కూడా మనం ఉండొచ్చు. అది ఎలా సాధ్యమవుతుందంటే మనం నేర్చుకున్న ధ్యానము, మనం తెలుసుకున్న జ్ఞానము 10 మందికి పంచినప్పుడు మన జీవితంలో ఒక యాక్సిడెంట్ అవ్వాలని ఉందనుకోండి మాస్టర్స్, మనం చేసిన సేవ, ధ్యాన జ్ఞాన ప్రచారాలు, సజ్జన సాంగత్యం స్వాధ్యాయాల వల్ల పిరమిడ్స్ ఉపయోగింపబడేటట్టు చేయడం వల్ల మనము సాధించిన ఆ శక్తి తరంగం ఏం చేస్తుందంటే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా చేయటమే కో క్రియేషన్ అండి. ప్రత్యేకంగా మనము ఇది జరిగినట్టు ఊహించటం, అది జరిగినట్టు ఊహించటం, అది మనకి జరిగిపోయేది అనుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసేది కో క్రియేషన్ కాదు. సహజంగా మనం చేసేది చేసుకుపోయినప్పుడు మనకి తెలియకుండానే మన జీవితంలో అవసరమైనవి రప్పించుకుంటూ అనవసరమైన మన జీవితం నుండి పారద్రోలేదే కో క్రియేషన్ అండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కో క్రియేషన్ మాస్టర్. ఇక్కడ జోనాథన్ అదే, హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద కో క్రియేటర్ అయ్యాడండి. ఎందుకంటే తను ఒక ప్రాక్టికల్ గా అన్ని అనుభవించాడు, ప్రాక్టికల్స్ చేయిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని మరొక పత్రిజీ మరొక పత్రిజీలుగా ఎలా చేశారో అలానే జోనాథన్ సీగల్ మిగతా ఈ సీగల్స్ అన్ని అలానే చొప్పగుండి పడిపోయి ఉండకుండా
ఒక ఉన్నతంగా ఒక డేగలాగా హైట్ లో ఎగురుతూ ఆ రెక్కని ఎలా చిన్నగా చేసుకొని ఎగరాలో నేర్పించి, అట్లానే కింద పడిపోకుండా ఎలా కిందకి దిగాలో నేర్పిస్తూ, అట్లానే ఒక గుడ్లగూబ ఎంత దూరం నుండి ఎలా చూడగలదో ఆ కంటితో చూస్తూ, అంటే మనము ధ్యానం చేసి ఏవైతే నేర్చుకున్నామో అవి అందరికీ ఎలా నేర్పిస్తున్నామో అలా సీగల్ నేర్పిస్తున్నాడు. అంటే మాస్టర్స్ మన డ్యూటీ ఏంటండి? ఏది నేర్చుకున్నామో అది చెప్పాలి, ఏది తెలుసుకున్నామో అది తెలియచేయాలి. అప్పుడు మనము దేనికోసమైతే వచ్చామో మన వర్క్ మనం కంప్లీట్ చేసుకోగలుగుతామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మాస్టర్స్ ఫస్ట్ డే 40 days లోనే నన్ను చూసి ఈమె పెద్ద మాస్టర్ అవుతుందని చెప్పారు మా శ్రీనివాస్ సార్ అండి. ఈయనేంటి నన్ను ఇలా చెప్తున్నారు, నేను మహా పిరికిదాన్నండి, ఇద్దరు ముగ్గురితో కూడా మాట్లాడలేను, నేను ఎలా చెప్పగలను అనుకున్నా. 40 days క్లాస్ అయిపోయింది, నన్ను ఒక మాస్టర్ని చేశారండి. సో అది అవ్వటం మాస్టర్స్ ఈ 40 రోజుల్లోనే నాకు నాడీ మండలం శుద్ధి జరగటం, ఎన్నో అద్భుతాలు చూడటం, ఎన్నెన్నో జరిగిపోవటం జరిగి క్లాసులకి ఊళ్ళల్లో బయట క్లాసులకు వెళ్ళటం, పక్క ఊళ్ళు వెళ్ళటం, పక్క స్టేట్లు వెళ్ళటం, ఒక్క రోజులో 8 క్లాసులు చెప్పే స్థాయికి నన్ను తీసుకువెళ్ళిందండి. 1 day క్లాసులు అన్ని మాస్టర్స్. దట్టు నా ద్వారా పిరమిడ్స్ వచ్చాయి, శాఖాహార ర్యాలీలు జరిగాయి, నాతో అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, కేర్ సెంటర్లు ఓపెన్ చేయించిన వాళ్ళు, పిరమిడ్స్ ఓపెన్ చేయించడం, ఇవన్నీ ఒక ఎత్తు అండి జరిగాయి. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు పత్రిజీ నన్ను 2019 నుండి స్వాధ్యాయంలో పెట్టారు. అంటే ఇవి ఒక ప్రమోషన్స్ మాస్టర్స్. ఒక్క చోటనే నేనండి ఇప్పుడు క్లాసులు చెప్పలేకపోతున్నానండి, వెళ్ళలేకపోతున్నానండి అనుకోకూడదు. ఎందుకంటే మాస్టర్స్ ఈ ధ్యానం అనేది కూడా స్టెప్పులు ఉన్నాయి. మనము కొంతకాలం ఒక వర్క్ చేస్తాం అండ్ ఆల్సో అనుభవాలు కూడా అంతేనండి. అండ్ అప్పుడు నాకు కలర్స్ కనిపించేయండి, ఇప్పుడు కనిపించట్లేదని అనుకోవద్దు. అది కనిపించాల్సిన టైంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రాసెస్ మనలో జరిగినప్పుడు రంగులు కనిపించే ప్రాసెస్ జరిగినప్పుడు రంగులు కనిపించాయి, రోగం పోయే ప్రాసెస్ జరిగినప్పుడు రోగం పోతుందండి. సో ఇదే పరిమితమని ధ్యానంలో లేదు, స్టాంప్ వేయటానికి లేదండి. మరి ఇప్పుడు ఈ స్వాధ్యాయంలోకి వచ్చినాక నన్ను బయటికి వెళ్ళనివ్వట్లే మాస్టర్స్. అస్సలు ఎంత బతిమాలిన నన్ను విమర్శిస్తున్నారు కూడా. మీ జ్ఞానం అందాలి, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఇట్లా నన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నన్ను మాత్రం గడప దాటి బయటకు వెళ్ళనివ్వట్లేదండి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఉండి జూమ్ క్లాసులు ప్రపంచ దేశాలకు ఆడియోస్ వెళ్తున్నాయి మనవి. అంటే ఈ వర్క్ ఇప్పుడు మనం చేయవలసిన వర్క్, అది ఇక్కడ తెలియజేస్తున్నారండి. సో మనం ఒకదానికి పరిమితం కాదు, మనం అపరిమితులమి, మనం క్రియేటర్స్ ని, కో క్రియేటర్స్ ని, ఏదైనా చేయగలం. నిజంగా ఒక పిరమిడ్ మాస్టరు ఒక కాషాయ వస్త్రధారణ వేసుకున్న ఒక గురువులకి తక్కువేం కాదండి. మనం అన్నీ చేయగలం. ఎలాంటి ప్రదర్శనలైనా చేయగలరు పిరమిడ్ మాస్టర్స్. కానీ పత్రిజీ మనకి ప్రదర్శన అనేది ఆయన మనకి నేర్పించలా, ఆయన మనకి నిదర్శన మాత్రమే నేర్పించారు. ఏ నిదర్శన అండి? ఇప్పుడు మాస్టర్స్ మనం ఎన్నో చెప్తామండి, నేను ధ్యానం చేస్తున్నా, నాకు ఈ మార్పు వచ్చింది, ఆ మార్పు. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చండి. మనం అంతకు ముందు బాగా ఎవరైనా పలకరించకుండా సీరియస్గా వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం కదా, ఎదురింటాని పలకరించినప్పుడు ఇప్పుడు మనం టర్న్ అయ్యి చిరునవ్వుతో నేను ధ్యానానికి వెళ్తున్నానండి, మీరు కూడా రాకూడదా అంటాము. లైక్ వైజ్ మాస్టర్స్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈజీదండి. మనము అంతకుముందు మన జుట్టు చిన్నది అనుకోండి, తర్వాత మన జుట్టు బాగా పెరిగింది అనుకోండి మాస్టర్స్, అప్పుడు అడుగుతారు తప్పనిసరిగా, అరే నీ జుట్టు అప్పుడు కొంచెమే ఉండేది, ఇప్పుడు ఏంటి ఇంత బాగా పెరిగింది, నువ్వేం ఆయిల్ వాడుతున్నావు అని అడుగుతారు. అంటే మన లోపల ప్రవర్తనకి ఎదుటి వాళ్ళు అలా అడగాలండి. అంతకు ముందు నువ్వు కోపంగా అలా బక్క చిక్కిపోయి ఎప్పుడు ఉసిరోమనేదాన్ని, అసలు ఏంటి ఇప్పుడు ఇంత కళ వచ్చింది నీకు, ఇంత యాక్టివ్ గా ఉంటున్నావు, అసలు ఎందువల్ల వచ్చింది, అలా అడగటమే ప్రోగ్రెస్ షీట్ అండి. మన స్థితులు స్థాయిలు మనమేమి
ప్రదర్శించక్కర్లా, నిదర్శనం చూపించాలి. ఓ ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటావు మెడిటేషన్ కి, అదే నీకు ఇంత మార్పు వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు కూడా చేయాలని. ఒక మేడం ఉన్నారండి, ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. ఆమెకి జమున లాగా తల అట్లా అయిపోతూ ఉంటుంది. అది 1 ఇయర్ అండి. ఇక్కడ మనం కట్టుకున్న పిరమిడ్కి వచ్చేవాళ్ళు ఒక టైంలో వచ్చి 3 to 4 మెడిటేషన్ చేసి వాళ్ళ హస్బెండ్ అండి ఆ టైంకి దింపి వెళ్తే స్కూల్లో ఎవరికి 1 ఇయర్ ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఆమెకి తల తిరుగుట అదంతా ఆగిపోయి హెల్త్ వచ్చిందండి. తను ఇప్పటికీ రోజు మెడిటేషన్ చెప్తారు. సో ఇవి నన్ను పిలిచి అక్కడ తనకి ఇష్టమైన సన్మానం చేసి అట్లాగా వచ్చిన రోజున ఆవిడ అక్కడ చెప్పారు ఇది. అప్పటి వరకు అందరికీ ఆసక్తి, ఈవిడ ఎక్కడికి వెళ్తుంది రోజు ఈ టైం కని. చూడండి మాస్టర్స్, మరి ఎలాగా అలా నిదర్శనం మనం అండి ఈ లోకానికి. ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రదర్శన కాదు, నిదర్శనం మనము. అవునంటారా కాదంటారా? ఒప్పుకోగలరా? సీగలు కూడా నిదర్శనమేనండి. తాను అన్ని అనుభవించాడు, భౌతికం, ఆధ్యాత్మికం అన్నినండి. స్ట్రగుల్ అయ్యాడు, వెలివేయబడ్డాడు. మనము అంతేనండి, వెలివేయబడతాం, కుటుంబం నుండి వెలివేయబడతాం, ఫ్రెండ్స్ ఉండరు, ఎవ్రీథింగ్ అండి. ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవిస్తాము. అపవాదులు, పిచ్చి వాళ్ళు అంటారు, వెర్రి వాళ్ళు అంటారు, ఏంటో కళ్ళు మూసుకొని ఉంటది, ఎప్పుడు ఏంటో ధ్యానం అంటది, ఇట్లా చూసి అవన్నీ పడితేనే మాస్టర్స్ ఒక రాయి శిల్పం మీద, ఒక శిల్పం కావాలంటే ఒక రాయి మీద ఎన్ని ఉలి దెబ్బలు పడితే దేవాలయంలో అమ్మవారి రూపం దాలుస్తుందని ఆవిడ కదండి. అదే సీగలు ఇక్కడ తన ప్రయాణం మొత్తం ఒక మరి ఇప్పుడు ఆ సీగల్ని ఎంత గౌరవిస్తున్నారు? దొంగచాటుగా చూశారు, కొంతమందిని తీసుకెళ్లారు, వాళ్ళందరినీ ఆఫ్ చేస్తున్నారు. వీళ్ళందరూ చెప్పింది మనం వినొద్దు, సీగలు ఎలా చెప్తే అలా విందామని ఆ గుంపు మొత్తం ఈ పెద్దలు, ఈ చిన్నలు, అంటే ఈ మూఢనమ్మకాలు, ఈ అపనమ్మకాలు, ఈ పూజలు, భక్తి అవి తప్పని అనట్లేదండి. మనల్ని మూఢత్వంలోకి, భయంలోకి తీసుకు వెళ్ళినవన్నిటిని వాళ్ళు ఎలాగైతే వ్యక్తుల్ని ఎలా తిరస్కరించారంటే మనం ఈ వీటినండి, ఈ మూఢనమ్మకాలు, వీటిని మనందరం వాటిని కాలదనలేదు లేండి మాస్టర్స్, వాటన్నిటిని జయించాము. జయించే కదండి ఇప్పుడు నిదర్శనంలోకి వచ్చాము. అది సీగల్. మరి తనతో పాటు ఈ భూమి మీదకి వచ్చి వీళ్ళందరూ ఇప్పుడు అందరూ సీగల్ని అనుసరిస్తున్నారు. సో మాస్టర్, జోనాథన్ దైవాంశ సంభూతుడు. ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో మనల్ని అనట్లేదా అండి, ఏదో మీలో ఆ భగవంతుడు ఏదో ఒక గొప్పగా మిమ్మల్ని సృష్టించాడని మనం ఎవరు అనిపించుకోలేదు ఎవరో ఒకరితో అన్నా? సో గుర్తింపు అనేది నిదర్శనం వల్లే వస్తుంది. నేర్చుకోవడానికి అవధులు, హద్దులు ఉంటాయా? జోనాథన్, బాగుంది. అలా అయితే నేను త్వరలో నీ ముందు హఠాత్తుగా ప్రత్యక్షమే 1-2 కొత్త పాఠాలు నీకు నేర్పుతా. ఆ రోజు ఇంకెంతో దూరం లేదనుకున్నాడు ఫ్లేచర్. ఈయనకి ఒక మన పైనంలో మాస్టర్స్, ఇప్పుడు మాస్టర్స్ ని మనం గురువులు అనొద్దన్నారు పత్రి గారు. మాస్టర్స్ అంటున్నాం. మన మండల ధ్యానంలో ఒక మాస్టర్ వస్తారు. అప్పుడు ఆ మండల ధ్యానంలో 40 రోజులు 40 మాస్టర్స్ వస్తారండి. అంటే 40 గురువుల దగ్గర మనం శిక్షణ పొందేస్తున్నాం. ఒక్క 40 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం వెళ్ళే చోటుకి వెళ్తున్నాం, కానీ వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చి శిక్షణ ఇస్తున్నారు. అది ఫ్లేచర్ చెప్తున్నారు, నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తానంటున్నాడు. మరి మనల్ని వెతుక్కుంటూ పిరమిడ్ మాస్టర్స్ వచ్చారా లేదా అండి? ఈ రోజు మనం చెప్పే స్టేజ్ కూర్చోక ముందు అందరు గురువులు అంటే ఎంతో మందిని కలిస్తేనే మనం అంటాము, నేను ఎంతమందిని చూశాను, ఎంతమందితో పడ్డాను, నా తల పండిపోయింది అంటూ ఉంటామండి. సో ఇప్పుడు మనము ఎంతో మంది దగ్గర జ్ఞానం తీసుకొని ఈరోజు జ్ఞానం చెప్పే స్థితికి, స్థాయికి ఎంత ఆటోమేటిక్ గా తీసుకెళ్లారండి పత్రి గారు. మనకి ఏమైనా క్లాసులు, ట్యూషన్స్ ఉన్నాయా? లేకపోతే ఇన్ని రోజులు శిక్షణ తరగతులు ఉన్నాయా అండి? ఆ 40 రోజుల మండల ధ్యానమే మన శిక్షణ తరగతులు.
ఆ శిక్షణలోనే మనము విశిష్టమైన శిష్యుల నుండి గురువుల స్థానానికి వెళ్ళిపోయాం. ఎంత వేరియేషనో చూడండి మాస్టర్స్, అప్పటికి ఇప్పటికి, రేపటికి. రేపటి తరం మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు మాస్టర్స్ కష్టపడ్డారండి. అప్పుడు మనంత సౌకర్యాలు లేవు, ట్రైన్స్ బస్సులు, చాలా కష్టపడ్డారు. మనం ఏం చేసాం, మనకి ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అవసరమైతే కారుల్లో వెళ్ళాము, ఎంతో స్పీడప్ గా చేసుకెళ్ళాము. వాళ్ళు పడిన కష్టం మనం పడలా. ఇప్పుడు వస్తున్న వాళ్ళండి ఇంకా స్పీడ్ అయిపోయారు మనకని. ఎందుకంటే భూమి మీద అప్పటికి ఇప్పటికి ఇప్పుడికి ఎనర్జీస్ చేంజ్ అయిపోయాయి. ఎందువల్ల? ఎందుకంటే ఇక్కడ ధ్యానము, పిరమిడ్స్, జ్ఞానము, ఇప్పుడు స్వాధ్యాయము వెల్లువల్ల ఒక ఉప్పెనలా ఉప్పొంగుతుందండి పిరమిడ్ మాస్టర్స్ ద్వారా. అనేక రకాలైన పుస్తకాలు. పత్రి సార్ అండి చాలా చమత్కారి మాస్టర్స్. ఆయన్ని అసలు ఆయన్ని తలుచుకుంటే ఒక తెలియని ఒక ఆనందము, ప్రేమ కలుగుతాయి. ఎంతో మంది కష్టపడి రాస్తేనే బుక్స్ వచ్చాయండి. ఎన్నో గ్రహాల నుండి భూమికి దిగి వచ్చాయి పుస్తకాలు మాస్టర్స్. సో పత్రి సార్ ఆ పుస్తకాలని వెలుగులోకి తీసుకురావటం కోసమే ఈ రోజు జూమ్ క్లాసుల ద్వారా అనేక మంది అనేక పుస్తకాలు అందించడం జరుగుతూ ఉన్నదండి. ఆమె రైట్ అండి. సో ఇదే ఇక్కడ నేర్చుకోవటంలో కొత్త పుంతలు తొక్కటం అతనికి మళ్ళీ మొదలయ్యింది. ఓకే మాస్టర్స్, కంప్లీట్ చేసుకున్నాం మనం బుక్. మనం కూడా అంతే కదండి, ఎంతో మంది మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నాము, ఎన్నో బుక్స్ చదివాము, మనం చదువుతూ ఎంతో మందికి వినిపిస్తున్నాము. ఇలా మనందరం కలిసి ఒక చైతన్యంగా అందుకొని అందిస్తూ ఉన్నాము. అదే జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ అండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మెసేజెస్ తో నన్ను అభినందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలండి. ముఖ్యంగా లలిత గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మహావతార్ బాబాజీ ఫౌండేషన్ టీవీ సంస్థ వారందరికీ నండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా వివరించారు. ఒక్కొక్కటి చదువుతా చదువుతా అలా చదువుకుంటా దాని అర్థం వివరించుకుంటా దాని ధ్యానానికి మన జీవితానికి అన్వయిస్తూ చాలా చక్కగా చెప్పారు. ఎలా కింద పడినప్పటి నుంచి ఎలా పైకి వెళ్ళి మళ్ళా ఆ ఫల్టీలు కొట్టి మళ్ళా అంత కిందికి వచ్చి మళ్ళా ఆ ఎక్స్పీరియన్స్ చూడడము చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళా దాన్ని నలుగురికి షేర్ చేయడము, వాళ్ళు అందరూ వద్దు ఇలా చేయడం కరెక్ట్ కాదని బహిష్కరిస్తాము అన్నా కూడా దాన్ని ఏం కాదు అని నార్మల్గా తీసేసుకొని మన సాధన మనది అంటూ ఆ ఎక్స్పీరియన్స్లన్నీ వింటూ ఉంటే అద్భుతంగా ఉంది మేడం. నిజంగా అది జీవితానికి అలా మీరు చెప్తూ ఉంటే మన జీవితంలో ఏమేమి జరుగునాయి అనేది కూడా తెలుస్తోంది వచ్చినాక, ధ్యానంలోకి వచ్చినాక. నిజమే కదా, ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం కదా, ఇట్లే జరుగుతోంది కదా. ఎప్పుడో 20 years బ్యాక్ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి కాల్ చేసి మాట్లాడుతున్నారు. మధ్యలో గ్యాప్ వచ్చేసింది, వాళ్ళకు మాకు మాటలు ఉండవు, కానీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఆశ్చర్యం అయిపోతుంది. ఏంటి ఇది నమ్మాలా లేదా, ఇంకేమన్నా ఉందా దీని వెనకల, ఎందుకు చేశారు అది, అంటే వేరే ఏదైనా స్వార్థపూరితంగా చేస్తున్నారా, లేకపోతే మనం ధ్యానంలోకి వచ్చినాక వాళ్ళలో మార్పు వచ్చిందా? అదండి. అలా అవన్నీ గుర్తొస్తున్నాయి, చెప్పేటివన్నీ కూడా లైవ్ అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది మేడం, చాలా బాగుంది. ప్రతిదీ చాలా అద్భుతంగా వివరించారు. అంటే మీరు ఆ ఆ పుస్తకంలో రాసిన మాటలకు ధ్యానానికి ఏదైతే చెప్తున్నారో చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీనా కుమారి గారు మాట్లాడండి. ఓకే మ్యామ్, మాట్లాడండి. నమస్తే మేడం.
లలిత మేడంకి నమస్తే. తర్వాత హనిత మేడం కూడాను ఆత్మ ప్రణామాలు తెలియచేస్తున్నాను మేడం. ఎంతో చక్కగా చాలా బాగా మాకు ఒక పిక్చర్ లాగా కనిపించినట్టుంది. అంతా దీంట్లోకి తీసుకెళ్ళిపోయారు మీరు. ఎంతో అద్భుతంగా అంత మంచి విషయాలు తర్వాత పుస్తకానికి అన్వయించి మళ్ళీ పత్రి సార్ ఇలా చెప్పారు, ఇలా చేశారు, మన లైఫ్ లో ఇలా ఉంటుంది అనేది చాలా చక్కగా అద్భుతంగా వివరించారు మేడం. అంటే ఈ బుక్ ద్వారా మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలని. కాబట్టి జీవితంలో అది జీవితాన్ని అర్థం చేసుకోవడమే ప్రేమ అని, అనుకున్నది సాధించడంలో ఉన్న ఆనందమే స్వర్గం అని చాలా చక్కగా చెప్పారు మేడం. తర్వాత ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్నది సాధించడమే నిజమైన మాస్టర్ యొక్క లక్షణము అని కూడా చెప్పారు. ధ్యానం చేసి పొందిన జ్ఞానాన్ని మనం అందరికీ పంచడం ద్వారా కూడా ఎన్నో ప్రమాదాల నుంచి మనము బయటపడతాము. అప్పుడే మనం క్రియేటర్స్ అయితామని ఆ పాయింట్ ని తర్వాత మనము ఏదైనా ధ్యానాన్ని మనం చేసి ప్రదర్శన అని కాకుండా ధ్యానం చేయడం ద్వారా ఇలా ఉంది, ఇలా జరిగింది అని ఎన్నో నిదర్శనంగా మనము ఉండడమే నిజమైన ఒక మాస్టర్ యొక్క లక్షణం అనేది కూడాను చాలా మంచి పాయింట్స్ చాలా చక్కగా అద్భుతంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడాను ఫస్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు కలర్స్ కనిపించేది కొన్ని నెలలు అలా. ఆ తర్వాత ఒక పాయింట్ అన్నమాట, అంటే ఒక సూది మొన్న టచ్ చేస్తే ఎంత ఉంటుందో అంత పాయింట్ లో ఒక ప్రకాశవంతమైన ఒక డాట్ కనిపించేది. తర్వాత అది కూడాను కనిపించలేదు. కానీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు, అనుభవాలు అన్నీ చాలా ఉన్నాయి మేడం. కాబట్టి మనం సాధన అనేది ఎంతెంత బాగా శ్రద్ధగా చేస్తూ ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉంటామో మన ఆత్మ ఉన్నత స్థితికి ఎదుగుతుంది మేడం. అది చాలా అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించడానికి మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ రాఘవయ్య సార్ మాట్లాడతారు. నమస్తే మేడం. చక్కగా వివరంగా అర్థం చెప్పారు మేడం. మేము కూడా అందులోనే జ్ఞానాన్ని పొంది ఆచరణ పెట్టిన రోజే మాకు కూడా అలవాట్లు అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. కోటిలింగాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆ పక్షి ద్వారా మానవుడు ఏ విధంగా జీవితంలో మెలగాలో చేయాలో అనేది మనం స్వర్గం అంటే ఎక్కడో అని కాకుండా మనకాడ ధ్యానం ద్వారా మనం సాధిస్తే అదే స్వర్గం అని మేడం గారు చెప్పడం చాలా వండర్ఫుల్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మేడం అందరూ కూడా. అసలు అవునండి, ఈ టైంలో కూర్చొని విని రిసీవ్ చేసుకోండి. యాదయ్య గారు సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. హలో, మాట్లాడండి సార్. మేడం, నేనేమో ఇందులో నిన్న క్లాస్ అటెండ్ చేసిన, ఈ రోజు క్లాస్ అటెండ్ చేసినాను. అని మేడం గారి చెప్తుంటే అసలు కదలలేకుండా అదే సీరియస్ గా వింటూ ఉన్నాను. ఇంత వివరంగా మేడం గారు చెప్పినట్టు నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడు ఇంత వినలేదు. నాకు ధ్యానంలో 20 సంవత్సరాల అనుభవం ఉంది మేడం. చెప్తాను, కానీ నేను ఇప్పుడు వరకే క్లాస్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు అంత సమయం స్పెండ్ చేసేవాడిని కాదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అంటే నేను కూడా ఇలాంటి క్లాసులు ఎందుకు తీసుకోకూడదు మేడం గారు ఇంత వివరంగా చెప్పినప్పుడు. అది ఎందుకంటే ఇక్కడ మాకు మెడిసిన్ సెంటర్ ఉంది అయితే హైదరాబాద్ లో, దానికి రెగ్యులర్ గా వెళ్తుంటాం మేము, క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము.
వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటాము. 3 days, 9 days, 10 days, 11 days, 15 days అట్లా క్లాసు చేస్తుంటాము. కానీ నేను మాత్రం అలా వెళ్ళి కూర్చుంటాను కానీ మా మాస్టర్ అడిగిన దానికి సమాధానం చెప్తుంటాను, డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఎప్పుడు నేను క్లాస్ తీసుకోలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే మేడం గారికి చెప్పిన దాన్ని బట్టి నేను ఎందుకు చేయకూడదు ఈ విధంగా. నేను ఇలాగే చాలా బుక్స్ చదివినాను నా 20 సంవత్సరాల అనుభవంలో. నా దగ్గర ఉన్నాయి బుక్స్ చాలా చదివినాను. వాటిని కంటిన్యూ నోట్ చేసుకొని నేను కూడా ఇలాగా 10 మంది తెలియజేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను కూడా మేడం. మేడం గారికి పంచితే పెంచబడుతుంది, మన దగ్గరే పెట్టుకుంటే ఏమొస్తుంది? ఆ జ్ఞానం అనేది అది చదివిన తర్వాత నలుగురికి పోవాలి కదా. అవునమ్మా, నిజమే. ఇప్పుడు నాకు మేడం గారు వెల్కమ్ సార్. ప్రతి ఒక్కరికి అలా చెప్పడానికి అందరినీ మేము పిలుస్తూ ఉంటాము, రండి చెప్పండి, స్వాధ్యాయం చేయండి, అందరికీ తెలియజేయండి అంటూ ఉంటాము. ఖచ్చితంగా మీరు కూడా అలా నేను చెప్తాను అంటే ఒక డేట్, ఒక టాపిక్ ఇచ్చారంటే మీ పేరు కూడా రాసేస్తాం సార్. ఒక రోజు మీరు కూడా చెప్పేయచ్చు చక్కగా. అమ్మా నేను తీసుకుంటాను. నేను ఎందుకంటే నిన్ననే జాయిన్ అయినాను. నేను ఫస్ట్ క్లాస్, ఈరోజు సెకండ్ రోజు, రెండో రోజు ఈరోజు. కొద్దిగా టైం తీసుకుంటానమ్మా. వారం రోజులు తీసుకొని నేను కూడా ఇస్తాను టాపిక్ ప్లస్ టైం మీరు ఇవ్వండి. 8 రోజు నేను కూడా నోట్స్ ప్రిపేర్ కావాలి కదమ్మా. నేను చదివి నెక్స్ట్ మంత్ కి చేసేసుకుందాం సార్. మంచిదమ్మా, మంచిదమ్మా. థ్యాంక్స్ మేడం. ఇటువంటి వాళ్ళకి మాకు పరిచయం చేసి మాకు ఇంత జ్ఞానం ఇస్తున్నారంటే మీకు నిజంగా మీకు ధన్యవాదాలు మేడం. అంతమ్మ గారు, ఇంతకుమించి నేను చెప్పలేను మేడం. ఈరోజు ఇంత సీరియస్ గా విన్నానంటే అసలు కథలు కూడా కూర్చున్నాను మేడం గారికి. చెప్పిన ప్రతి అంశము, ప్రతి విషయము, మన పోలికలు, మనిషి ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకోగలడు, మనిషి ఏ విధంగా స్వర్గాన్ని తను సృష్టించుకోగలడు ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 75 years దాటింది మేడం. నాకు ఆరోగ్య సమస్యలు ఏం లేవు. చిన్నప్పుడు నాకు చాలా ఆరోగ్య సమస్యలు, బీపీ, షుగర్ అవన్నీ ఉండేవి, రొమాటిక్ పెయిన్స్, కాళ్ళ నొప్పి అవన్నీ ఉండేవి. ఇప్పుడు నాకు అలాంటివి ఏమీ లేవు. ధ్యానం ద్వారా నేను ఏ మెడిసిన్స్ వాడడం లేదు. రోజు ధ్యానం చేసుకుంటాను. ఉదయం పత్రిక గారిది PSSM లో పత్రిక గారిది వస్తుంది క్లాసు 5 to 7 దాకా, 6 వరకు ఉంటాను నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్. తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతాను. అది మేడం. కానీ నాకు నిన్న కూడా దినమంతా ఉన్నాను. నరేందర్ గారి చెప్పింది, తర్వాత ఇప్పుడు మేడం చెప్పింది, ఇంకా 2 క్లాసెస్ అటెండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు కూడా వస్తాను మేడం. ఈ మంత్ అంతా ఇప్పుడు 21 వరకు క్లాసులు ఉంటాయి కదా సార్ మనకు. అవమ్మా, అదంతా మనం చూడొచ్చు. నెక్స్ట్ మంత్ కు మనం కూడా చెప్పడానికి రావచ్చు. మంచిదమ్మా, తప్పనిసరిగా అమ్మా. చాలా సంతోషం అమ్మా, నాకు మంచి అవకాశం కల్పించినందుకు. అయ్యో, మీలాంటి వాళ్ళు దొరకాలి, రావాలి ముందుకు. అదే కదా సార్ సంకల్పం, అందరూ రావాలి, ముందుకు రావాలి. సరే అమ్మా, శుభరాత్రి. ఈరోజు మేడం గారు చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కదండి. మంచి ఇన్స్పైర్ అయిపోయినాను మేడం. మేడం గారి చెప్పింది వినేసేసి నేను. కానీ నేను అటెండ్ క్లాసులో ఇంత ఇన్స్పైర్ అయ్యి కాలేదు నేను. అంటే ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం చెప్తుంటారు, క్లాసెస్ తీసుకుంటారు, కానీ ఇంత ఇన్స్పైర్ అయ్యింది. షార్ట్ పీరియడ్ చాలా ధ్యానం చేయించుకుంటూ మధ్య మధ్యలో చెప్తుంటాను, క్లాసెస్ కండక్ట్ చేసి. జస్ట్ అంటే ఇది మేము చేసేది, క్లాసెస్ కండక్ట్ చేసేది కొత్తగా ధ్యానాలు కొరత ఎంటర్ అవుతారో వాళ్ళకు మన ట్రైనింగ్ ఇవ్వడమే మా పని. అది కూడా ముఖ్యమే కదా. ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, తగిన జ్ఞానం అందించాలి. అదే వాళ్ళకి నేర్పియడము, వాళ్ళకి కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటివి చెప్పడము, ఒక్కొక్క టాపిక్ మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడము, అలా చేస్తుంటాము క్లాసెస్ మేము. అంటే ఇంత డీప్ గా నేను ఎప్పుడు చెప్పలేదు. అది మేడం. నేను మంచిదమ్మా. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతమైన ఎక్స్పీరియన్స్, అసలు చాలా బాగుంది. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత అద్భుతమైన సెషన్ అందించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంత చక్కగా ఇంతమందికి ఇన్స్పైర్డ్ గా అయ్యి
వాళ్ళు కూడా మేము ముందుకు వచ్చి చెప్తాము అనడం, తెలుసుకుంటాము, ఇంకా నేర్చుకుంటాము అనేది ఈ పక్షి యొక్క కథ ద్వారా అందరిలో ఎంత మార్పు కదండి. అవునండి. ఒక బుక్ ద్వారా ఎప్పుడు ఎవరిలో ఏం మార్పు వస్తుందో ఏ టైంలో తెలియదు అంటాం కదా, ఇలాంటిది. థ్యాంక్ యూ. గుడ్ నైట్ మేడం.